సో మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి. సో వస్తానే తాను చెప్పిన మాట ఏమిటంటే నేను ట్రాన్స్జెండర్. మరి మాట్లాడతారో లేదంటే అసలు ఆధ్యాత్మికతకి, ఆనందానికి, ఆకలికి జెండర్ ఉండదు, అందరూ మనుషులే. సో పై విషయాలు చూస్తే ఇదంతా ఇంకా పైపైన కులం, మతం, ఇంకా పైపైన ఏవో వస్తాయి. లోపలికి వెళ్తున్న కొద్దీ ఒక అకారణ కదలిక ఉంటుంది. అది నీకు, నాకు, కుక్కకు, పిల్లికి అందరికీ సమానం. సో చెప్పు, నీ ప్రయాణం చెప్పు. నేను ఎట్లా పరిచయం? మీ పరిచయం ముగ్గురు గురువులను ఏమో చెప్పావు, అట్లా నీకు నచ్చింది చెప్పు. ఓకే, నేను ఫస్ట్ వచ్చేసి నేను కూడా మీ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అదే విధంగా ఉన్నా అనమాట. కానీ ఈ సమాజం రుద్దబడిన ఇది ఏదైతే ఫ్యామిలీ ప్లానింగ్స్, నెక్స్ట్ వచ్చే సమాజ కట్టుబాట్లు కానివచ్చు, ప్రాపంచిక వ్యవహారాలు కానివచ్చు, ఇవే నిజం అనుకున్నాను నేను అప్పటి వరకు. అది కానీ నా మైండ్ అది తీసుకోవట్లేదు, ప్రాపంచిక విషయాలు తీసుకోవట్లేదు. కానీ నేచర్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఏది ఆకలి, నాకు ఆకలి వేసినప్పుడు తినడం, నాకు నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవడం. కానీ ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఈ లైఫ్ స్టైల్ కరెక్ట్ కాదంటున్నారు, నీ లైఫ్ స్టైల్ వేరే అంటున్నారు. కానీ అది నా మనసు అంగీకరించట్లేదు. ఈ ప్రయాణంలో వచ్చి కొన్ని ఉద్యోగాలు చేశా, కొన్ని వృత్తులు, పనులు, అవి ఇవి ఏదో సర్వైవల్ కోసం చేశా. కానీ 2011-12 పీరియడ్లో వచ్చేసి ఒక నవ్య అనే బుక్లో మైత్రి అనే కాలం వచ్చేదన్న. దాంట్లో వచ్చేసి జలంధర గారు రాసిన కొన్ని ఇవి చదివేదాన్ని. అప్పుడు ఏమైందంటే ఏదో అర్థమవుతున్నట్టుంది కానీ అర్థం కావట్లేదు. ఆమె చెప్పిన విషయాలు, ఆమె రాసిన బుక్ ఒకటి పున్నాగ పూలు అని చెప్పని ఒక బుక్ రాసింది అనమాట. ఆ బుక్ని నేను చాలా చదివిన తర్వాత నాకు అర్థమవుతుంది. తను చెప్తుంది కూడా ఇదే, సొసైటీ వేరు, నెక్స్ట్ వచ్చేసేది నేచర్ వేరు, మన లైఫ్ స్టైల్ వేరు అని చెప్పి ఆ బుక్లో ఖచ్చితంగా చెప్తుంది. నాకు వెంటనే ఏదో అర్థమవుతుంది కానీ క్లారిటీ రావట్లేదు అన్నమాట. సో ఆమెను నేను ఫస్ట్ గురువుగా అనుకున్నా. నాకు దేవుడి గురించి తెలియదు, వేరే ఎన్నో యాత్రలు చేశా, ఎన్నో టెంపుల్స్ విజిట్ చేశా, ఎన్నో ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేశా. కానీ ఎక్కడ కూడా నాకు అర్థమయ్యి కనెక్టే ఉంది తప్ప నుంచి ఇది రాలేదు. ఒక కొలిక్కి వచ్చినట్టు అనిపించింది జలంధర గారితో. తర్వాత ఆమెతో నేను ఫోన్లో కొద్ది రోజులు మాట్లాడా, నా లైఫ్ సజెషన్స్ కొన్ని ఇచ్చారు. తర్వాత డైరెక్ట్గా కలవలేదు కానీ ఆమెను గురువుగా అనుకున్నా. కానీ మళ్ళీ తర్వాత యూట్యూబ్లోను మీడియాలోను రమాప్రభ గారి ప్రయాణం అని చెప్పనేసి ఒకటి స్టార్ట్ చేస్తాను. ఆమె చెప్పినప్పుడు చెప్తుంది, నేను లైఫ్లో ఇంత చూశాను, ఇంత చేశాను, మొత్తం నిజమైన లైఫ్ అంటే ఎక్కడుంది, మనం జీవించడం ఏంటి అని చెప్పేటప్పటికి నాకు చాలా కనెక్ట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి వాళ్ళిద్దరిని నేను ఫాలో అప్ చేసుకుంటూ వస్తున్నాను, నా లైఫ్ నేను డిజైన్ చేసుకుంటూ. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏదో అవధూతల గురించి రమాప్రభ గారు మాట్లాడేవాళ్ళు. ఆమె కాన్సెప్ట్లో ఎక్కువ అవధూతలుగా ఉంటుంది అనమాట. ఈ అవధూతలు అంటే ఏంటి, వీరి లక్షణాలు ఏంటి, అసలు వీటంతటికీ మనం నిజంగా ఉన్నప్పుడు, వాళ్ళని బతుకున్నప్పుడు మనం చూస్తుంటే ఎలా ఉండేది, వాళ్ళని కలిసి ఎలా ఉండేది, నిజమైన జ్ఞానం అంటే ఏంటి అని చెప్పని సెర్చ్ చేసేటప్పుడు అవధూతలు అని నేను టైప్ చేసినప్పుడు మీ కొన్ని వీడియోస్ వచ్చాయన్నమాట. అప్పుడు నేను ఫాలోఅప్ చేసిన వీడియోస్లో ఫస్ట్ మీరు మాట్లాడింది ఏంటి, మ్యాన్ క్రియేటెడ్ వరల్డ్, గాడ్ క్రియేటెడ్ నేచర్, ప్రపంచం ప్రకృతి అంటే మనిషి సృష్టించినది, మనిషి సృష్టించనిది. ఫస్ట్ నేను కొద్ది రోజులు డైలమాలో పడిపోయినా. ఏం డైలమాలో అంటే మన సమాజంలో, ప్రపంచంలో ఉన్నదేంటి, మనీ, స్టేటస్, నెక్స్ట్ మతము, కులము, ఇవన్నీ చెప్తున్నారు. కానీ నాకు అది దాంట్లో ఎక్కడ నిజం అనేది కనిపించలేదు. అదంతా ఏదో క్రియేట్ చేసినట్టు ఉందే తప్పనిచ్చి నేచర్గా లేదు. మీరు చెప్పిన ఏదైతే ఉందో మ్యాన్ క్రియేటెడ్ వరల్డ్ అని చెప్పనేసి, ఈ మతము, కులము, నెక్స్ట్ వచ్చేసి ఇవేవైతే ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కేవలం మానవ మస్తిష్కంలో నుంచి వచ్చినవే. కానీ గాడ్ క్రియేటెడ్ నేచర్లో, ప్రకృతిలో ఒక కదలిక ఉంది. దాంట్లో ఏముంది, ఆకలి, నిద్ర, సెక్స్, ఇవి మాత్రమే ఉన్నాయి. సుఖమైన జీవనం ఉంది, జీవన సౌందర్యం ఉంది. ఇవి చెప్పిన వీడియోస్ నాకు బాగా కనెక్ట్ అయిపోయాను. అప్పటికి నాకు హానెస్టింగ్గా నేను అనుకున్నది ఏదో నాకు తగిలింది. సో అప్పటి నుంచి నేను దగ్గర 2-3 ఇయర్స్ పై నుంచి మేము ఫాలోఅప్ చేస్తాం. ఓకే, లాంగ్ టైం, 2-3 ఇయర్స్. చాలా నాకు అసలు మిమ్మల్ని కలవాలని ఉంది కానీ భయం. ఎందుకు భయం అంటే నెక్స్ట్ వచ్చేసి జెండర్ ఈక్వాలిటీ.
జెండర్ అనే యాక్చువల్గా వచ్చేసి జెండర్ అనేది లేదు నేచర్లో, ఓన్లీ మేల్ ఫీమేల్ ఉంది. థర్డ్ అది ఏంటి జెండర్ అంటే ఏంటి, మేల్ ఆడతనం అంటే ఏంటి, మగతనం అంటే ఏంటి, అదొక తత్వం అంతే. ఆడ లక్షణాలతో ఉన్నది ఆడతనం, అంతే. మగ లక్షణాలతో ఉన్నది మగతనం. ఓకే, కొన్ని విలువలు కొన్ని క్వాలిటీస్ అంతే కదా. కానీ సొసైటీలో ఎట్లా ఉందంటే మనిషి రూపురేఖల్ని బట్టో లేకపోతే వారి అవయవాలను బట్టో జెండర్ డిఫైన్ చేస్తున్నాను. దీనివల్ల నేను చాలా వరకు స్కోప్ ఉన్నా కూడా మీడియాలో ఎక్కడా కనపడకపోవడం, కలవడానికి భయపడడం ఇవన్నీ వచ్చిందనమాట. కానీ నా లైఫ్లో ఒక గోల్ ఏంటంటే ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలి, వీటన్నిటి మీద టాక్స్ చేయాలి, మాట్లాడాలి. కానీ నేను అక్కడికి పోయిన తర్వాత ఆయన నన్ను యాక్సెప్ట్ చేస్తారా, కనీసం నాతో మాట్లాడనిస్తారా. అయినా ఇంకోటి ఏంటంటే నేను ప్లాన్ చేసుకోలేదు. ఈరోజు బయలుదేరేటప్పుడు అనుకున్నాను, ఒకవేళ తను బయట నుంచి వెళ్ళిపో అని చెప్పన్నా సరే అట్లీస్ట్ ముఖం చూసైనా వచ్చేద్దామని ఇదితో వచ్చిన అనమాట. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. బట్ మీరు లోపలికి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంటే నిజంగా నాకు హ్యాపీ, ఈరోజు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. రమణ మహర్షి గురించి మనం రాసిన ఒక చిన్న పోయంలో ఒక మాట ఉంటుంది, సర్వ ప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం అంట. సో మనం అంతా సూపర్ఫిషియల్గా వేరువేరుగా ఉన్నాం. మరి తను నాకు బిడ్డ, నేను తండ్రి పప్ప. కానీ ఆకలికి పప్ప లేదు, బిడ్డ లేదు, రెండు ఒకటి. అందరికి లైఫ్ అండ్ డెత్కి పప్ప లేదు, బిడ్డ లేదు, కడుపు నొప్పికి లేదు. సో ఆధ్యాత్మిక విషయాలకి అసలు జెండర్తో సంబంధం లేదు. ఓకే, ఇంకో విషయం తెలుసా, ఇవ్వడు పొద్దస్తమానం జెండర్తో ఉండడు. ఒక అమ్మాయి ఇంట్లో ఒంటరి ఉందనుకో, తన అమ్మాయిని మర్చిపోతుంది. అబ్బాయి వస్తేనే తెలుస్తుంది తన అమ్మాయికి ఉండాలి. అదర్వైజ్ ఫాదర్స్ ఎవ్వరు బొయ్యారంగా ఇంట్లో నడవరు. ఒకవేళ శరీరతత్వం అటు నడుస్తారేమో కానీ కావాలని నడిచేది ఏమి ఉండదు. సో ఎవరన్నా కౌంటర్ పార్ట్ వచ్చినప్పుడే 5-10 నిమిషాలు మనలో జెండర్ మేలుకుంటుంది. ఇంకొకటి మనలా ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది. చూసినవా, ఒక అబ్బాయికి అమ్మాయితో, అమ్మాయికి అబ్బాయితో, మళ్ళీ అమ్మాయి అబ్బాయి అనేది పోతుంది, మళ్ళీ మనుషులుగా ప్రవర్తించవలసింది. సో ఒక అమ్మాయిగా, ఒక అబ్బాయిగా, లేకపోతే ఒక ట్రాన్స్జెండర్గా ఎవ్వరు ఉండరు. సమాజం అసలు నువ్వు పట్టించుకోలేదనుకో, నువ్వు మనిషిగా నడుస్తావు, మనిషిగా పని చేసుకుంటావు. సమాజం ఒక రకంగా చూస్తేనే నీకు ఇది దారి అని గుర్తొస్తుంది. అవును, ఎస్, మీరు చెప్పింది 100% నిజమే. ఎందుకంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను మేలా ఫిమేలా ట్రాన్స్జెండర్ ఎవరికి తెలియదు, జస్ట్ ఉన్నాను అంతే. నాకు రోజులో ఒక 5 నుంచి 10 నిమిషాలే నేను మగవాడిని నాకు గుర్తొస్తుంది. అదర్వైజ్ జస్ట్ యు ఆర్ ఎ బీయింగ్. అందుకే హ్యూమన్ మేలు, హ్యూమన్ ఫీమేలు అనలేదు, హ్యూమన్ బీయింగ్ అన్నారు. బీయింగ్ అంటే ఇట్స్ బియాండ్ జెండర్. అందుకని ఆ బియాండ్ జెండర్ నేను అర్థం చేసుకున్నా కాబట్టి నేను చూసినప్పుడు మంచిగా చూస్తున్నా అంతే. జెండర్తో నాకేం పని. కానీ ఈ జర్నీలో వచ్చేసి తర్వాత నన్ను నేను ఐడెంటిఫై చేసుకుంటూ వచ్చాను. నేనులాగా ఉండాలనుకోవడం, నన్ను నేను ఐడెంటిఫై చేసుకోవడం, ఎథిక్స్, వాల్యూస్ ఇవన్నీ కాదు, కానీ జస్ట్ ఉండాలి అంతే. లైఫ్ని ఫస్ట్ వచ్చేసి నాకు ఉండేది ఎప్పుడు సమాజం, ఫ్యామిలీస్ కానీ సమాజంలో చెప్పేవాళ్ళు అనమాట, ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, డబ్బులు సంపాదించాలి, స్టేటస్ ఇవన్నీ ఉండేటప్పటికి నేను ఏది సాధించలేదేమో, నేను వేస్ట్ ఏమో, నేను ఎందుకు పనికిరానేమో, ఈ ఒక్క డైలమాలో పడిపోయి నేను లైఫ్ ఇది వేస్ట్ ఏమో, నేను సూసైడ్ అటెంప్ట్ వరకు కూడా వెళ్ళిపోయాను నేను అనమాట. కానీ ఎప్పుడైతే మీరు నేచర్ వరల్డ్ అనేసి సపరేషన్ చేసి చెప్పినారో, ఎప్పుడైతే దాని నుంచి నాకు కొంచెం అర్థమవుతూ వచ్చిందో అప్పుడు అనిపించింది నాకు ఇది కదా రియల్ లైఫ్, నా కోసం నేను జీవించాలి, నేను వచ్చింది ఇది కదా, నా పర్పస్ ఏంటి, హ్యాపీగా ఉండడం, ఎవరినో మెప్పించడం కాదు. అది ఎప్పుడైతే నా మైండ్లోకి వచ్చేసిందో అప్పటి నుంచి ప్రపంచం అనేది పడిపోయింది అనమాట. డబ్బుల మీద పెద్ద వాల్యూ ఉండదు, పెద్ద పెద్ద బంగ్లాల మీద కానీ నెక్స్ట్ స్టేటస్ మీద కానీ ఏది ఉండదు. ప్రపంచం ఎలా అన్నా పోనీ ప్రశాంతంగా ఉండగలిగితే చాలా అనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు ఇంత పెద్ద హైదరాబాద్ మహానగరంలో ఒకప్పుడు 2010 ముందు వచ్చినప్పుడు ఈ పెద్ద పెద్ద భవంతులను చూసో లేదంటే ఈ లగ్జరీస్ చూసో ఆహా ఓహో అనుకునేది. ఇప్పుడు అస్సలు ఫరక్ పడదు, ఏది ఉన్నా కానీ అసలు 1000 మంది ఉన్నా 1,00,000 మంది ఉన్నా చుట్టూ ఏకాంతంగా ఉండగలదు. ఇప్పుడు నా మాటలు విని నేను ఒక సాదాసీదా మనిషిగా ఏదో మాట్లాడుతున్నా,
నేను భవిష్యత్తులో ఏ ఉద్యమం క్రియేట్ చేయట్లే, ఏ ఆశ్రమం పెట్టను, అవును. లేకపోతే నాకు పరిచయమైన మిత్రులను ఆధారం చేసుకొని వ్యాపారం చేయను. అవును. నేను అందరిలాగే చిన్న చిన్న పనులు చేసుకుని ఒక 2 పెయింటింగ్స్ ఇస్తున్నా. ఆ 2 పెయింటింగ్ చేస్తే నాకు ఒక 5 రోజులు భోజనం వచ్చేస్తుంది. కొంచెం డబ్బు వస్తే ఇంకేదైనా నాకు ఇంకో కొన్ని క్యాన్వాస్లు ఏదో చేస్తాను. అక్కడి వరకే. ఓకే. మన జీవితంలో గొప్ప లక్ష్యం ఉంది, ఇంకా ఇట్లా చేయాలి, మనం వేరే దేశానికి పోవాలి, అలాంటిది ఏమీ లేదు. విశ్వానికి కేంద్రంగా ఆపరేట్ చేస్తున్న దేశాలు కూడా లేవు. నేను ధైర్యం చేసి రావడానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట. చాలామంది వీడియోస్లో చెప్పేది వేరు, నెక్స్ట్ మీడియాలో మాట్లాడేది వేరు. కానీ మీరు రియలిస్టిక్గా చెప్తున్నారు కదా, నాకు ఎటువంటి భేషజాలు లేవు, పేద ధనిక జెండర్ ఏది నాకు భేదభావాలు లేవు, నేను అప్పుడు ఎలా ఉంటాను ఇప్పుడు అలా ఉంటాను, ఫ్యూచర్లోనే అలానే ఉంటాను అని ఒక దాంతో చెప్పడం వల్ల నాకేమైందంటే ఒక హోప్ వచ్చిందనమాట. సో ఇలాంటి చోట నేను పీస్ఫుల్గా ఉండగలను. నన్ను మీరు చెప్తారు కదా కొన్ని వీడియోస్లో, రమణ మహర్షి మా తాత, నెక్స్ట్ ఇట్లా అందరినీ ఓన్ చేసుకుంటారు కదా, అలాగే అనిపించింది అనమాట. నాకు సపరేట్ అని అనిపించలేదు. కాంతరేసా గారు అంటే యాజ్ ఈజ్ మై బ్రదరో లేకపోతే నా సిబ్లింగ్స్ అనుకోవచ్చు అనమాట. నాకు అట్లనే అనిపించింది. నాకు దూరంగా అనిపించలేదు ఎప్పుడు, ఎందుకంటే డైలీ వీడియోస్ చూస్తున్నా, మీతో నేను మాట్లాడుతున్నట్టే ఉంది, కానీ నేను మీతో మాట్లాడలేదని ఒక లోటు ఉంది. కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, ఆ ప్రజెన్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికే నేను ఇంత దూరం వచ్చాను అనమాట. నాకు ఒక ఊర్లో ఒక మామిడి చెట్టు ఉంది. ఓకే. అసలు లైఫ్ అంటే ఏంది అని ఎవరిని అడగాలో తెలియక, లేకపోతే చాలా తెలిసినా రూఢిగా ఒక స్టేట్మెంట్లో అర్థం కావాలి మనకి. సో ఆ మామిడి చెట్టు దగ్గర కూర్చుంటే ఆ మామిడి చెట్టు నాతో చెప్పిన మాట ఏం తెలుసా అంటే, వర్బల్గా కాదు, సమ్ బియాండ్ వర్బల్ కమ్యూనికేషన్. నేను ఇప్పుడు మామిడి చెట్టుగానే ఉన్నాను, గతంలో అలాగే ఉన్నాను, ఎప్పటికీ మామిడి చెట్టుగానే ఉంటాను, ఇదే సత్యం అని చెప్పింది. ఎక్సలెంట్. అసలు అంతే కదా. నాకు సడన్గా నాకు అంటే ఇప్పుడు నేను చెప్తాను కదా ఎప్పుడు ఇలాగే ఉంటానంటే దాని అర్థం ప్రాపంచికంగా ఎవరైనా ఎదుగుతున్నారు. ఇప్పుడు ఆత్మగా ఎదగడం అసలు అది ఎదగడం, ఆత్మలు అసలు ఎదగడం లేదు అంతే. అదొక డైనమిక్ స్టాటిక్, అది ఎప్పుడు ఉంటుంది. సో ఈ ప్రాపంచిక వ్యవహారాలు అనేవి దానికి ఎండ్ లేదు. ఒకవేళ మనిషి జీవితం 1000 సంవత్సరాలు పోయి ఇంకా చేస్తూనే ఉండాలి పని, ఈ దేశం తర్వాత ఆ దేశం తర్వాత ఎంత తిరుగుతావు. సరే టెక్నాలజీ 2 రోజుల్లో తిరిగిందంటే అర్థం ఉంది. ఇప్పుడు అక్కర్లే, అట్లీస్ట్ చెప్పుకోవడానికి ఒక మాధ్యమం ఉంది, అందుకని చాలు. దట్ ఈజ్ ఎనఫ్, ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. అప్పుడు అనిపించేది నేను ట్రావెల్ చేసేటప్పుడు, నేనే ఈ ప్రపంచంలో, అందరూ ప్రపంచంలో స్టేటస్ అంటున్నారు, చదువులు అంటున్నారు, వేరే ఏదేదో మాట్లాడుతున్నారు, రెస్పాన్సిబిలిటీస్ అంటున్నారు. నేనే అంటే నేను ఒక వేస్ట్ మెటీరియల్ ఏమో, ఎందుకు పనికిరానేమో, నా లైఫ్ ఇది కాదేమో అని చెప్పని ఒక డైలమాలో ఉండనమాట. ఎప్పుడైతే నాకు ఈ ఫస్ట్ గురు నుంచి 3rd గురు వరకు, మీ వరకు నేను ట్రావెల్ చేస్తూ వచ్చాను ఇన్ని సంవత్సరాల్లో, అప్పుడు అనిపించింది ఇది కదా లైఫ్, నాకు ఇది కదా కావాలి. నాలాగే చాలామంది ఉన్నారు, అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు, మళ్ళీ ప్రశాంతత కోసం పరిగెడుతున్నారు. కానీ రియల్గానే ప్రశాంతత ఇక్కడే ఉంది కదా, మనం దీన్నే చేయాలి కదా. ఎవరి లైఫ్ని మనం మార్చలేం, కానీ మన లైఫ్ ఏంటో నిజంగా తెలుసుకొని ట్రావెల్ చేయగలిగినప్పుడు మనం హ్యాపీగా ఉంటాం అనిపించినప్పటి నుంచి నేను మెటీరియల్ని వదిలేసాను. అంటే ఇళ్ళను, లేకపోతే వేరే వేరే మెటీరియల్లను, లేకపోతే ప్రాపర్టీస్ అను, ఇవన్నీ నాకు ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. అంటే ఆ ఉన్న వాటితో అటాచ్మెంట్ పెంచుకోవద్దు అనేది అర్థం చేసుకోవాలి. ఉండడం ఓకే, అదే చెప్తున్నా. వర్షం పడితే ఒక ఇల్లు అవసరం, చలి పెడితే ఒక కోట అవసరం, కానీ దాంతో బంధం ఉండకుండా వాటిని ఉపయోగించుకోవడం అనేది ఒక జ్ఞానం లాంటి. సో ఇప్పుడు నా మాటలు వింటే నీకు వ్యక్తిగతంగా ఉపయోగపడ్డవి ఏవి నేను నీ ముఖత వినాలనుకుంటున్నాను, స్పెసిఫిక్గా అంటే నీకు ఉపయోగపడ్డవి వ్యక్తిగతంగా? అంటే అదే నా లైఫ్ని నేను తెలుసుకోగలిగిన మీ మాటల వల్ల, నన్ను నేను ఐడెంటిఫై చేసుకోగలిగిన. ఇప్పుడు నేను ఈ లైఫ్ని ఇలా లివింగ్ చేయగలుగుతున్నానంటే ఇప్పుడు అన్ని విషయాల నుంచి నేను దూరం అయిపోయేసి కేవలం నాతో నేను గడపగలుగుతున్నా, నా ప్రెజెన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను అంటే మీ మాటలే అన్నమాట. మీ లైఫ్ స్టైల్ కానివచ్చు, నెక్స్ట్ మీ ఆలోచనలు కానివచ్చు, ఇవన్నీ ప్రపంచానికి అంటుకోకుండా మనం ప్రపంచంలో ఉంటూనే ప్రకృతిలో మనంగా బతకడం అనేది మీరు చెప్పిన కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది అన్నమాట. దాన్ని నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. బాగుంది, వెరీ నైస్. ఇంకోటి
మీరు రమాప్రభామ గారితో మాట్లాడిన ఇంటర్వ్యూలో వచ్చేసి పెన్ టు పెన్ ఒక్కొక్కటి డివైడ్ చేస్తూ మాట్లాడారు కదా. డబ్బు, సెక్స్, శృంగారం, నెక్స్ట్ స్థాయి, స్టేటస్, వీటన్నిటిని అసలు నేను ఎన్ని రోజులు ఆ వీడియో చూసుకుంటూ కూర్చున్నాను. తను ఫస్ట్ నాకు గురువు అనిపించింది. తర్వాత తన లైఫ్ స్టైల్ కానివచ్చు, తన హానెస్టీ కానివచ్చు, ఇవన్నీ నేను చూసిన వీడియోస్లో, డైరెక్ట్గా కలవలేదు. కానీ ఒక్కరోజు మీరు నేను ఇట్లా కలవడానికి వెళ్తున్నారు అని వీడియో పెట్టినప్పటికీ నేను షాక్ అనమాట. ఆహా, ఇద్దరు గురువుల్ని, నాకు సొంతమైన ఇద్దరు గురువుల్ని నేను ఒక ప్లాట్ఫామ్ మీద చూడగలుగుతున్నా, ఒకే స్క్రీన్ మీద చూడగలుగుతున్నా. నేను వెళ్ళలేదు, తన్నే రమ్మన్నది. ఓకే, అదర్వైజ్ నేను ఎక్కడికి వెళ్ళను. ఒక ఫోటో ఉండి కాసేపు మాట్లాడి వచ్చేసాను. ఓకే, షీ వాజ్ వెరీ గుడ్. తన లైఫ్ స్టైల్ కూడా అలాగే సింప్లిఫై చేసేసుకుంది. తప్పదు, అందరు అక్కడికి రావాల్సిందే. ఇంకా మనం ఎందుకు పరుగులెత్తి ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ కోసం వచ్చేసి పరుగులెత్తి అలసిపోయి ఇవన్నీ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అనిపించింది. ప్రశాంతంగా బతకడమే కదా జీవితం. ఎంతమంది గురువులు చెప్పినా, ఎన్ని ఆశ్రమాలు చెప్పినా అవే అక్కడికే వస్తాయి. కానీ నేను ఈ ఆశ్రమాలు కానివచ్చు, నెక్స్ట్ ఇవన్నీ పోయిన చోట ఒక వ్యవస్థ అక్కడ వచ్చేసి స్పిరిచువాలిటీ కనిపించట్లేదు నాకు. స్పిరిచువాలిటీ అని చెప్తున్నారు కానీ అక్కడ స్పిరిచువాలిటీ కనిపించట్లేదు. ఆ వ్యవస్థ పేరుతో జరుగుతున్న కరప్షన్ కానివచ్చు, మ్యానిపులేషన్ కానివచ్చు, వేరే ఏవేవేవో కనిపిస్తున్నాయి అన్నమాట. దానివల్ల ఫస్ట్లో నాకు అనిపించేది, ఒక మంచి టెంపుల్కి వెళ్తే అక్కడ వచ్చేసే ఆర్కిటెక్చర్ చూడొచ్చు, అక్కడ డివైన్ ఎనర్జీ పొందొచ్చు, అదే అనుకుంటాను. కానీ అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ అక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి చుట్టూ. అప్పుడు నాకు ఏమనిపిస్తుంది, ఇది కాదు కదా అనిపిస్తుంది. కానీ ఎక్కడో ఒక నేచర్లో కూర్చున్నప్పుడు, ఒక ప్రకృతిలో కూర్చున్నప్పుడు, లేదంటే నది ఒడ్డునో లేదంటే ఒక అడవిలో కూర్చున్నప్పుడు నేచర్ అక్కడ కదలిక కనిపిస్తుంది, జీవన వైవిధ్యం కనిపిస్తుంది. ఏంటి, ఆకలైనప్పుడు మాత్రమే పక్షులైనా పశువులైనా తింటున్నాయి, వాటికి నిద్ర వచ్చినప్పుడు హాయిగా పడుకుంటున్నాయి, వాటికి సెక్స్ అనిపించినప్పుడు చేస్తున్నాయి, పిల్లల్ని కంటున్నాయి. అంతేగాని అక్కడ ఎక్కడ కమర్షియల్ లేదు, జీవితం కనిపిస్తుంది. ఇది మీరు కొన్ని వీడియోస్లో చెప్పినప్పుడు వచ్చేసి నాకు కలిగింది. తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే, మీరు చెప్పినట్టు జ్ఞానోదయం అనేది, ఎన్లైటన్మెంట్ అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది మనిషికి. కానీ మనిషికి ఎన్లైటన్మెంట్ వచ్చేస్తే ఎక్కడ వైరాగ్యంలో పడిపోతాడేమో అనే భయంతో మన పూర్వీకులు కావచ్చు, లేకపోతే సమాజం, ప్రస్తుతం ఉన్న సమాజంలో వాళ్ళు కావచ్చు, ఈ మనీ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఆడంబరాలు కావచ్చు, సంపాదనలు కావచ్చు, ఈ కళ్యాణాలు కానివచ్చు, ఇవన్నీ మనిషిని ఆ వైరాగ్యంలోకి పోనీయకుండా మనిషిని మాయలో ఉంచేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది అన్నమాట. ఆ మాయలో పడిపోయేసి, అందుకే మాయలో పడొద్దంటారు కానీ ఆ మాయలో పడిపోయేసి నిజమైన జీవితాన్ని తెలుసుకోకుండా వీటి చుట్టే తిరుగుతున్నారు అనమాట. కానీ నిజమైన ఎన్లైటన్మెంట్ తెలుసుకొని రియలిస్టిక్గా బతకొచ్చు కదా. మరి అన్నీ జరిగిన తర్వాత మళ్ళీ నాకు జ్ఞానోదయం అవ్వట్లేదు, నాకు రియల్ లైఫ్ తెలియట్లేదు అని చెప్పి ఎక్కడికెక్కడో పరుగులెత్తుతున్నారు, ఏ ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు, అవే కోట్లు ఎత్తపోయి డొనేషన్లు ఇచ్చేస్తున్నారు. దీనికి చిన్న కథ ఉంది. ఎన్లైటన్మెంట్ అనే పదం దగ్గర నగ్నత్వం అని పెట్టుకోవాలి. అంటే బట్టలు లేకుండా ఉండడు. సో ఒక వ్యక్తి లక్ష్యం ఏంది, నాకు బట్టలు లేకుండా ఉండాలనుకుంటున్నా అని చెప్తూ రకరకాల బట్టలు వేసుకుంటున్నాడు. అంతే. అతను చెప్తున్నది ఏంది, నా లక్ష్యం ఒకటే, బట్టలు లేకుండా ఉండడం. అంటే నా యొక్క రియల్ శరీరాన్ని నేను చూసుకోవాలనుకుంటున్నా, ఇదే నా లక్ష్యం అంటున్నాడు. కానీ అతను ప్రతి షాపుకి వెళ్ళి రకరకాల బట్టలు వేసుకుంటూ ఉన్నాడు. ఆ ఆశ్రమానికి వెళ్ళి బట్టలు వేసుకున్నాడు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఏవైతే వేసుకుంటున్నావో అవి తీసేస్తే మిగిలింది అది అని చెప్తే నమ్మశక్యంగా ఉండదు బేసికల్గా. అంటే ఇప్పుడు ఏదైతే మన మనసులో ఉన్న రకరకాల ధారణలు ఉన్నాయో అవి పక్కన పెడితే మిగిలింది ఎన్లైటన్మెంట్. ఎన్లైటన్మెంట్ అంటే అదేదో కిరీటమో లేకపోతే ఒక గవర్నమెంట్ ఇచ్చే పద్మశ్రీ అట్లా కాదు, సంశయరహిత స్థితి. మీరు చెప్పిన ఈ వర్డ్ ఏదైతే ఉందో ధారణలు అని చెప్పనేసి, అప్పుడు నాకు చాలా చాలా పొరలు విడిపోయినట్టు అనిపించింది అనమాట. చాలా విషయాల్లో కొన్ని మనిషి నగలో బట్టలో వేసుకున్నట్టు కొన్ని ధారణల్ని మనిషికి మనసుకి ధరించాడు. ఒక మాయలో బతికేస్తున్నాడు తప్ప నుంచి నిజమైన లైఫ్ని ఎక్కడ ఎన్లైటన్మెంట్ తొందరగా వస్తే ఇప్పుడు నాకు అట్లనే అనిపిస్తుంది. ఇవన్నీ తెలిసిన తర్వాత ఇప్పుడే అన్నాను కదా,
ఇవన్నీ నాకు ఇప్పుడు కనిపించట్లేదు. ఈ ప్రపంచము పెద్ద ఆశ్చర్యంగా కనిపించట్లేదు. ఏది డబ్బులు కానీ, స్టేటస్ కానీ, ప్రపంచం కానీ, ఈ మనిషి సృష్టించిన ప్రపంచం నాకు ఏది పెద్ద వండర్గా అనిపించట్లేదు అనమాట. ఇప్పుడు ఏదో ఒక సమాధి స్థితి అంటారు కదా, మనం ఒక 4 గోడలు ఉంటే చాలు, అక్కడే హ్యాపీగా ఉండిపోవచ్చు. చిన్న మనం ఒక కుక్క, వీధి కుక్క బతికినంత ప్రశాంతంగా కూడా ఎక్కడైనా బతికేయచ్చు. ఇది తెలుసుకుంటేనే కదా రియల్ లైఫ్ మనకు స్టార్ట్ అవుతుంది. ఫాల్స్ ప్రెస్టేజ్లో పడి కొట్టుకుపోతున్నామా? ఇవి ఎంతమందికి తెలిసినా కూడా తెలియనట్టు అలాగే ఉండిపోతున్నారు. దీనికి మధ్యలో భక్తి అని చెప్పను, జాతరలు అని చెప్పను, నెక్స్ట్ వచ్చేసి కళ్యాణాలు అని చెప్పనేసో వేరే వేరే హంగామాలన్నీ సృష్టించి ఆ మాయలో నుంచి బయటపడలేకపోతున్నారేమో అని నా ఫీలింగ్ అనమాట. నేనైతే దాన్ని డిఫైన్ చేయను, కానీ నా ఫీలింగ్ అది. సరే, కొంచెం పర్సనల్ విషయం ఊరికి అడుగుతా. ఇప్పుడు ట్రాన్స్జెండర్ అనేది ఓన్లీ ఫిజికల్ రియాలిటీకి సంబంధించింది. థాట్ ప్రాసెస్కి దెర్ ఈజ్ నో జెండర్. నేను ఎప్పుడు సరదాగా చెప్పేది, చలికాలానికి వర్షాకాలానికి మోషన్కి జెండర్ ఉండదు. ఎవరికైనా ఒకటే. ట్రాన్స్జెండర్కి ఎక్కువ చలి పెడుతుంది, మగవాడికి తక్కువ చలి పెడుతుంది. సెలబ్రిటీస్కి చలి పెట్టదురా, అట్లా అందరూ చలి పెడుతుంది. ఇప్పుడు కరోనాకు కూడా వైరస్కి ఏ జెండర్ ఉండదు, అది దేంట్లోకైనా దూరుతుంది. సో అట్లనే జ్ఞానం అనేది జెండర్గా అతీతం. అయినా సరే సమాజానికి శరీరమే కనిపిస్తున్నది, శరీరాన్ని ముఖ చిత్రంగా వాడుతున్నారు. పాస్పోర్ట్లో నీ ముఖ చిత్రమే, ఆధార్ కార్డులో నీ ఫేసే. నీ ఇంటెలిజెన్స్ అక్కర్లే, నీ జ్ఞానం అక్కర్లే, నీ ఆనందం అక్కర్లే, ఆధార్ కార్డు నీ ఫేస్ కావాలి. ఫేస్ అనగానే అప్పుడు జెండరు, మేలు, ఫీమేల్, ఎల్జిబిటీ, ట్రాన్స్జెండర్, ఇంకా దాంట్లో చాలా వేరియేషన్స్. ప్రపంచం శరీరాన్ని పట్టించుకుంటుంది, ప్రకృతి శరీరాన్ని పట్టించుకోవడం లేదు. రోజుకి చంపేసి ఫ్రీ అయిపో బాడీ నుంచి అని చెప్తుంది ప్రకృతి. సో యాజ్ ఎ ట్రాన్స్జెండర్గా మారకముందు, మారిన తర్వాత, అంటే నా అలాంటి వాళ్ళు టాక్స్ ముందు నీ సంఘర్షణ ఎలా ఉంది అదొకసారి చెప్పు నాకు. వాట్? ఫస్ట్ వచ్చేసి చాలామంది ఏమనుకుంటారు, శరీర భాగాల్ని ఆడది మగాడంటే ఎలా డిఫైన్ చేస్తారు, ఒక అంగాన్ని బట్టి డిఫైన్ చేసేస్తారు. అంతే. నా ఉద్దేశం ప్రకారం వచ్చేసి శరీరాలు అన్నీ ఒకటే, రక్తమాంసాలు అన్నీ ఒకటే. కానీ ఒక ఆడది మగాడి శరీరం ఎందుకు పనికి వస్తుందంటే ఒక పుట్టుకకు మాత్రమే, అది ఒక వేరియేషన్ తప్ప మిగిలిన వాటిలో అన్నిట్లో ఆకలి, నిద్ర, సెక్స్, మైదానం అన్ని కోరికలు అన్నీ మగాళ్ళలోనూ ఆడదానిలోనూ ఎవరైనా ఒకటే అన్నమాట. కానీ ఈ ఆడతత్వం అనేది మగతత్వం అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. మగ లక్షణాలు ఎలా ఉంటాయి, పురుషాధిక్యం అనో పురుషతత్వం అనో చెప్పారనమాట. ఈ ఆడతత్వం అనేది, స్త్రీతత్వం అనేది ఒక సున్నితత్వం, ఒక ఫ్లేవర్ లాంటిది అనమాట. దాన్ని మనం వచ్చేసి సమాజంలో వేరే వేరే కానీ ప్రకృతిలో వచ్చేసి ఒక సున్నితత్వం. ఆ స్త్రీతత్వం అనేది చాలా ఎమోషన్స్తో కూడుకుని ఉంటుంది అనమాట. నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, నేను సున్నితమైన మనస్కురాలు, నేను మేల్ కాదు. నా సెక్షువాలిటీ, నెక్స్ట్ మన సెక్షువల్ కోరికలు వచ్చేసి ఒక మగాడికి ఆడదాని మీదే అట్రాక్ట్ అవుతుంది, ఆడదానికి మగాడి మీదే అట్రాక్ట్ అవుతుంది యాక్చువల్గా అయితే. కానీ నేను వచ్చేసి ఆ సెక్షువల్ ఫీలింగ్స్ అనేది ఒక మేల్ మీద తీసుకుంటున్నా, మేల్ చూసి నేను ఫీల్ అవుతున్నా జెండర్. సో నేను ఫీమేల్ కాబట్టి నేను ఆపోజిట్ జెండర్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కాబట్టి నేను ఇలా నేను ఎలాగ నా ఇంట్లో 4 గోడల మధ్య నేను ఎలాగ ఉండొచ్చు, నా బాడీ ఎలాగైనా ఉండొచ్చు, నా డ్రెస్సింగ్ స్టైల్ ఎలాగైనా ఉండొచ్చు. కానీ సమాజంలోకి వెళ్ళినప్పుడు నేను ఎలా ఉండాలంటే ఐడెంటిఫై చేసేది కేవలం డ్రెస్ కోడ్ మాత్రమే. ప్యాంట్ షర్ట్ వేసుకొని పోతే మగోడు అంటారు, చీర కట్టుకోకపోతే ఆడదంటారు. సో డ్రెస్ కోడ్ అది ఒకటే సింబల్. కానీ 4 గోడల మధ్య ఉన్నప్పుడు మీరు అన్నట్టు జెండర్ అనేది ఏమీ ఉండదు, మగాడు అనేది ఆడది ఉండదు. కానీ ఈ సెక్షువాలిటీ అనేది ఎప్పుడు వస్తుందో, ఆ ఇన్నర్ ఫీలింగ్స్ అనేటివి ఎప్పుడు వస్తుందో, మనం ప్రాపంచికంగా ఎదగడానికో ఈ మనిషి యొక్క శరీర అవయవాలను కూడా మార్చుకుంటున్నారు. ఇప్పుడు నేనైతే ఏదైతే ఉందో నేను జెండర్ చేంజ్ అవ్వాలనుకున్నప్పుడు నేను కంప్లీట్గా నా మనసుకు తెలుస్తుంది నేను ఫీమేల్ అని, నేను స్త్రీతత్వంలో ఉన్నాను అనేసి. అప్పుడు నేను ఇలా ఉండడమే నాకు కరెక్ట్ అనిపించింది అన్నమాట. అప్పుడు నేను కరెక్టే కాదని నేను డైలమాలో పడిపోయినా. ఈ విషయాలన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు లేరు, కమ్యూనిటీ వాళ్ళు లేరు. అప్పుడు పూర్తి వ్యక్తిగతం అది. అవును. అప్పుడు వచ్చేసి నేను ఒక సైకాలజిస్ట్ని కలిసాను అన్నమాట. సైకాలజిస్ట్ని కలిసినప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూ లాగా చేశాడనమాట. అప్పుడు ఆయన డిఫైన్ చేశాడు, సో నువ్వు మానసికంగా అమ్మాయివి, ఫిజికల్గా అబ్బాయివి,
సో నువ్వు జెండర్ చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అప్పుడు నేను హైకోర్టుకి అప్లై చేసుకున్నాను. హైకోర్టు నుంచి ఇలా ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ సైకాలజిస్ట్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత దాన్ని కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు వచ్చేసి అంత పెద్ద న్యాయస్థానం దేనికి విలువ ఇస్తుంది? బాడీకి విలువ ఇవ్వడం లేదు, ఇన్నర్ ఎమోషన్స్కి ఫీలింగ్సే ఇస్తుంది. అప్పుడు తను న్యాయమూర్తి ఇచ్చిన జడ్జిమెంట్ అన్నమాట. తను మేల్ కాదు, బాడీ వచ్చేసి మేల్గా ఉంది. సో తను చేంజ్ అవ్వడానికి చట్టం ఒప్పుకుని పర్మిషన్ ఇస్తున్నాను. అప్పుడు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ తీసుకుని వచ్చి నేను హాస్పిటల్లో సర్జరీస్ చేయించుకున్నాను. అంటే జెనెటిక్స్ పార్ట్స్ మార్చుకున్నాను. ఇప్పుడు నేను నా బాడీ పరంగా నేను చూసుకున్నా, నేను ఫీమేల్ని, నా అంతరాత్మలోనూ నేను ఫీమేల్. కానీ నేను ఫీమేల్ అని నాకు తెలుసు. నేను ఎక్కడ నేను అబ్బాయిని అని చెప్పను, వేరే జెండర్ నేను చెప్పను. కానీ చూసే సొసైటీలో వచ్చేసి పర్టికులర్గా ట్రాన్స్జెండర్ అని చెప్తున్నారు. అంటే మేల్ నుంచి ఫీమేల్గా ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి ట్రాన్స్జెండర్ అని చెప్పి ఒక పేరు పెట్టింది అన్నమాట. దీన్ని కొంతమంది ఏమన్నారు, కల్చర్ని అంతా మిక్స్ చేసేసి వీళ్ళని చీప్గా చూడడం, ఇట్లాంటివన్నీ కొన్ని భయాలకి నేను లోపడిపోయి నా ప్రపంచాన్ని కుదించుకున్నాను అనమాట. నాకు చాలా చిన్న ప్రపంచం చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ నన్ను నేను ఎలాబరేట్ చేసుకోవాలి, నాకు అప్పటి వరకు ఉండే కొద్దిగా ఏది ప్రపంచంలో ఒక స్థాయిని సంపాదించుకోవాలి, ఉద్యోగమో లేదంటే వ్యాపారమో వేరే ఏదేదో ఉండే అనమాట. ఎప్పుడైతే మీ టాక్స్ చూసిన తర్వాత న్యాచురాలిటీలోకి నేను వచ్చానో అప్పటి నుంచి నాకు ఏది అవసరం లేదు. సంపాదించుకోవడానికి 4 డబ్బులు వస్తే చాలు, తినడానికి ఇంత తిండి ఉంటే చాలు, హాయిగా నిద్రపోవడానికి ఇంత జాగా ఉంటే చాలు. ఇంతకన్నా చేసేది ఏం లేదు, ఎవరైనా చేసేది ఇంతకన్నా ఏమీ లేదు. అప్పటి నుంచి ఆరాటం తప్పిపోయింది అనమాట. ఎంత చక్కటి అవగాహన ఇది. అవును, ఆరాటం తప్పిపోయింది. ఒకప్పుడు టెన్షన్ అంటే ఏదో సాధించేయాలి, ఏదో చేసేయాలి, నేను ఏదో అయిపోవాలి అన్నట్టు. కానీ ఇప్పుడు అది లేదనమాట. ఒక సరళమైన జీవన విధానం నేను అలవాటు చేసుకోగలిగాను అనమాట. అప్పటి నుంచి ప్రశాంతత అయితే వచ్చేసింది, లైఫ్లో ఒక సరళత అయితే వచ్చేసింది. బట్ అయితే మిమ్మల్ని కలవాలి, ఏదో చూడాలి, మాట్లాడాలి, ఒక ప్రెజెన్స్ని అపిరెన్స్ చేయాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి, నేనున్న లైఫ్ స్టైల్ నాకు కరెక్టేనా, ఇట్లాంటి వాటితో నేను చాలా స్ట్రగుల్ పడ్డా కలవడానికి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. ప్రకృతిలో ఏది ఉందో అది కరెక్ట్గానే ఉంటుంది, మనం నచ్చలేదు అంతే. అది మన ప్రాబ్లం అది. అవును, ఎగ్జిస్టెన్షియల్గా ఏది ఎట్లా ఉండాలని అట్లే ఉంది. ఓషో ఒకసారి అంటాడు అనమాట, దేన్ని ఎగ్జిస్టెన్స్ అంటున్నామంటే ఏది ఎలా ఉందో అలా ఉండే తత్వాన్ని. దట్స్ ఆల్. సో అందుకని నిన్ననే ఒక చిన్న మిత్రుడు వచ్చి అడిగితే, నువ్వు బాడీగా ఉండాలనుకుంటే నువ్వు చస్తావు, నువ్వు బాడీ అనుకుంటే యు ఆర్ గోయింగ్ టు డై, నువ్వు మైండ్ అనుకుంటే యు ఆర్ గోయింగ్ టు లివ్ ఇన్ ఎనీవే. మైండ్కి చావలేదని కాదు, మైండ్ అంటే థాటే కదా. యాజ్ ఎ థాట్గా నిన్ను గుర్తుపెట్టుకుంటుంది సమాజం. రవీంద్రనాథ్ ఠాగూర్ స్టిల్ హీఈస్ అలైవ్. నువ్వు ఎసెన్స్ అనుకో, ఎప్పటికీ ఉంటావు అనమాట, ఇంకా ప్రకృతిలాగా. ఇప్పుడు రమణ మహర్షి ఎసెన్స్ అంటే ప్రకృతి సారం అది. ఇప్పుడు అడవిలో ఇప్పుడు అక్కడ కొండ ఉంది చూసినావా, అదే రమణ మహర్షి కూడా. నిశ్చలత్వం మూలంలో ఉంది అది. అక్కడ మనస్సు లేదు, దాని కదలిక లేదు. రమణ మహర్షి ఫిలాసఫీ అదంతా ఇంపార్టెంట్, రమణ మహర్షి ఇంపార్టెంట్, రమణ మహర్షి ఫిలాసఫీ కాదు. ఫిలాసఫీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఫిలాసఫీ ఓకే అనుకుంటే ఇంట్లో పుస్తకం చదువుకుంటే అయిపోతుంది. పోయి కలిసిన మీరు పోయిటరీ బాగా రాస్తారని చెప్పి వచ్చేస్తాం అంతే. సో మైండ్ని ప్రవోక్ చేస్తుంది. ఎసెన్స్ దేన్ని ప్రవోక్ చేయదు, అది నీ అస్తిత్వాన్ని గుర్తు చేస్తుంది. అందుకని ఈ మూడింటిలో ఎవరు నీవు అని నువ్వే నిర్ణయించుకోవాలి. సరే, బాడీగా అనుకుంటే మాత్రం వెరీ సూన్ యు ఆర్ గోయింగ్ టు డై. నువ్వు దాంతో అసోసియేషన్, అందుకే దేహాత్మ భావన వద్దు అని ఎందుకు చెప్తున్నారు మాట. అది పోతుందిరా స్వామి, పోతున్న దాంతో ఎందుకు పెట్టుకుంటున్నావు అట్లా. కరెక్ట్. రాకెట్ ఉంటుంది కదా, దీపావళి టపాస్ అనుభవించు, కానీ అది నీవు అనుకోకు. ఇప్పుడు సినిమాకి వెళ్తే సినిమా థియేటర్ అనుభవించవా? నేను చెప్పేది ఎవరు నీవు అని. మైండ్ అనుకుంటే అది ఇన్విజిబుల్ కదా. మైండ్ అంటే ఇన్విజిబుల్ అని ఇంకా కొందరు అద్భుతమైన మేధావులు చెప్పారు. మైండ్ ఈజ్ ఇన్విజిబుల్ బాడీ, బాడీ ఈజ్ విజిబుల్ మైండ్ అన్నారు.
అంటే కనిపిస్తున్న మనస్సు శరీరము, కనిపించని శరీరమే మనస్సు అని చెప్పారు. కనిపిస్తలేదు బట్ అది కూడా ఒక శరీరమే. దానికి ఫామ్ లేదు బట్ ఇట్ ఎగ్జిస్ట్. దీనికి ఫామ్ ఉంది బట్ ఇట్ విల్ డిసపియర్. మైండ్ అంటే థాట్. నువ్వు చేస్తావా చేయవా. ఇప్పుడు నేను పుస్తకం రాస్తున్నా, ఒకవేళ ఆత్మదర్శనం పుస్తకం 1000 ఏళ్ళ తర్వాత ఎవడన్నా చూస్తే మళ్ళీ నన్ను తలుచుకుంటాడు కదా. అట్లా యాజ్ ఎ థాట్గా నేను సజీవంగా ఉంటా ఎక్కడో భూమి మీద. అందుకని నువ్వు ఎక్కువ కాలం భూమి మీద ఉండాలనుకుంటే బాడీని నమ్ముకోకు, టాలెంట్ని నమ్ముకో. ఒక థాట్గా దాన్ని రిఫైన్ చేసి ప్రపంచానికి పరిచయం చేయి. ఆ థాట్ ఎవరెవరు తలుచుకుంటారో అక్కడక్కడ నువ్వు జన్మ తీసుకుంటూ ఉంటావు అనమాట. ఎగ్జాక్ట్లీ. శివాజీ బాడీ మనకు సంబంధం లేదు. అది ఎసెన్స్. అది అంటే మూలముగా తలుచుకునేది కొందరిని, ఆలోచనలుగా తలుచుకునేది కొందరిని, శరీరముగా ఇష్టపడేది. ఉదాహరణకి శాండ్రా బుల్లక్ లేకపోతే హాలీవుడ్ హీరో మెర్లిన్ మ్యాన్రో అనుకో, మనం వాళ్ళని తలుచుకునేది బాడీ పరంగానే తలుచుకుంటాం. వీ డోంట్ రికగ్నైజ్ దేర్ ఇంటెలిజెన్స్, ఓన్లీ బాడీ అంతే. కానీ యాజ్ ఎ బాడీగా మనం ఉంటే ఎక్కువ కాలం ఉండము. మైండ్ అనుకుంటే దాన్ని రిఫైన్ చేసుకుని ఉండు, దాంట్లో సారం ఉంటే ఈ ప్రపంచం దాన్ని ఎక్కువసేపు సజీవంగా ఉంచుకుంటుంది. ఇప్పుడు ఎవరో రాసిన పుస్తకాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం అంటే ఆ మైండ్ని కదా మనం ప్రింట్ చేసేది. అట్లా కాకుండా పుస్తకాలు ఉన్నా లేకున్నా, బాడీ ఉన్నా లేకున్నా, యాజ్ ఎ బీయింగ్ ఎవరైతే ఉంటారో అది అట్రాక్ట్ చేస్తుంది. దాంట్లో చెప్పడానికి కథ ఏమీ లేదు, బట్ దాంట్లో ఒక ఎటర్నల్ స్టెబిలిటీ ఉంటుంది. ఇది ఒక అబ్జర్వేషన్ అంతే. అందుకని ట్రాన్స్జెండర్ అన్నది, మేల్ అండ్ ఫీమేల్ అన్నది ఇదంతా జస్ట్ ఫిజికల్ రియాలిటీకి సంబంధించింది. నేను అది నమ్ముతా. సో అది అశాశ్వతమైన దాన్ని ఎవడు పట్టించుకుంటాడు. కానీ జ్ఞానం అనేది మనకు కావాల్సింది. ఇదే జ్ఞానం అంటే ఇదే జ్ఞానం అంటే ఇది జ్ఞానం. ఫిజికల్ రియాలిటీ అన్నది లిమిటెడ్. దాన్ని ఆధారం చేసుకుని ఒక వ్యక్తిని ఎట్లా జడ్జ్ చేస్తావు? మాట్లాడితే ఆలోచనలు బట్టి కదా నువ్వు అర్థం చేసుకోవాల్సింది. చూడ్డానికి అందం ఉండొచ్చు, వాడు స్టూపిడ్ పర్సన్ అయితే. ఇప్పుడు చాలామంది చూస్తుంటాం, మీరు చెప్పిన ఈ కాన్సెప్టే సొసైటీలో. ఫస్ట్ మనం చూడగానే ఒక వ్యక్తిని అతని రూపురేఖల మీదనే డిఫైన్ చేసేస్తారు అన్నమాట. కానీ నిజమైన తత్వం కానీ వ్యక్తిత్వం కానీ బయటపడేది తనతో మాట్లాడినప్పుడు, తన ఆలోచనలు తెలిసినప్పుడు, అందుకే కదా ఫస్ట్ ఫ్రెండ్స్ అయిన తర్వాత మెల్లగా కొట్లాడుకుంటారు. ఎందుకంటే ఫిజికల్ రియాలిటీ ఎక్కువసేపు పనిచేయదు. ఒక్కసారి ఒకరి అందాన్ని చూసిన తర్వాత ఎంతసేపు అప్రిషియేట్ చేస్తావు? ఆ తర్వాత ఎవ్రీడే సజీవంగా ఉన్నది ఆ పుష్కరిణి మైండే. అక్కడ తెలుస్తుంది వీడు అనుకున్నది మంచి పర్సన్ కాదు, వాడు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, వాడు బూతులు మాట్లాడుతున్నాడు, వాడికి ఎప్పుడు ఇదే గొడవ. అప్పుడు తెలుస్తుంది, వాడు ఎక్స్ప్రెస్ చేస్తున్న కొద్ది తెలుస్తుంది. నేను ఒకసారి ఒక డిబేట్లో ఒక కాంట్రవర్సీ జరిగితే ఆ కాంట్రవర్సీ కేంద్ర బిందువు అయిన వ్యక్తి వచ్చి డిబేట్లో మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడిన ప్రతిసారి డిబేట్ ఇంకా కాంట్రవర్సీ అవుతుంది. అతనికి తెలియదు ఎలా మాట్లాడాలి. అతను మాట్లాడితే ఇంకా ఫర్దర్ గొడవ అవుతుంది. అప్పుడు అతని ఫ్రెండ్ వచ్చి చెప్పాడు, నేను ఏం మాట్లాడినా గొడవ అవుతుంది, ఇప్పుడు నేనేం చేయాలంటే తుమ్ చుప్ రహో మాట్లాడడం ఆపేస్తే గొడవ సర్దుపడుతుంది. నువ్వు కవర్ చేసుకోవాలని ట్రై చేస్తూ నీకు ఎలా మాట్లాడాలో తెలియదు కాబట్టి నువ్వు మళ్ళీ తప్పే మాట్లాడుతున్నావు. ఇప్పుడు బూతులు మాట్లాడవద్దని చెబితే బూతుల గురించి గొడవ అయింది. నేను ఏమన్నారు ఆ బాడుకోని అని మళ్ళీ గొడవ అయింది. అరే నువ్వు మాట్లాడకంటే ఈ బాడుకోతో మళ్ళీ గొడవ అయింది. వాడు మాట్లాడితే అదే అంటున్నాడు, గొడవ కారణమే అది. వాడు మాట్లాడితే మళ్ళీ అట్లనే మాట్లాడుతున్నాడు కాబట్టి అది ఫర్దర్గా గ్రో అవుతూ ఉంటుంది. అందుకని చుప్ రహో. నేను ఇంకా ఒక విషయం చెప్తా, చాలా సమస్యలకి ఒకవేళ నీకు మౌనంగా నిశ్శబ్దంగా ఉండగలిగితే సమాధానం ఒరిజినేట్ అవుతుంది. చూడండి, జస్ట్ నువ్వు పక్కకు జరుగు, సాక్షిగా మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. నువ్వు అందరు సైలెన్స్ ఉంటే ప్రాబ్లం. ఇప్పుడు కుటుంబ సమస్యలు డిస్కషన్ వల్ల ఎప్పుడు క్లియర్ కావు. అర్థం చేసుకొని పక్కకు జరిగితే అవి సర్దుమణుతాయి. ఉండేది ఎక్కడ మీరు? ప్రజెంట్ ఎల్బీనగర్. ఓకే. ఒరిజినల్ ఎక్కడ? మదనపల్లి. మదనపల్లి చెప్పారు. నైస్. మదనపల్లి తర్వాత నేను ట్రాన్స్ అయిన తర్వాత బళ్ళారిలో ఉన్నా. బళ్ళారిలో 4 years ఉన్నా. ఆ 4 years ప్రాసెస్లోనే మీ వీడియో. నువ్వు అనుకుంటున్నావా ట్రాన్స్ అని? లేదు, అనుకుంటున్నా. ట్రాన్స్ అయిన తర్వాత అని చెప్తున్నావు కదా. ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత అది ఓన్లీ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషనే. ఓకే. అప్పుడు నేను 4 years నేను బళ్ళారిలో ఉన్నప్పుడు ఎక్కువ మీ వీడియోస్ చూసేదాన్ని అనమాట. అప్పుడు చాలా నేర్చుకున్నాను నేను.
అంటే నేను ఒకప్పుడు సెక్షువాలిటీ గురించి మాట్లాడితే కనుక ఒకప్పుడు నేను కూడా చాలామందిని కలిసేదాన్ని కదా. అప్పుడు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, లేదంటే అమ్మాయి చాలా అందంగా ఉంది, ఇవన్నీ చాలా భ్రమలు మనసులో పెట్టుకొని వాళ్ళతో పరిచయం అయిన తర్వాత, కానీ వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కుళ్ళు కుతంత్రాలు బయటపడిన తర్వాత వాళ్ళు నిజంగా అంత అందంగా లేరేమో అనిపిస్తుంది. లేరు. కరెక్ట్, మంచి అబ్జర్వేషన్. నిజంగా చాలా మంది అందాన్ని చూసి పెళ్లి చేసుకోకండి. నేను చేసిన పొరపాటు కొన్ని స్నేహాల్లో తెలుసు తెలుసు, అందాన్ని చూసి మోసపోయింది. అసలు తర్వాత నిజమైన అప్పుడు రమాప్రభ గారు చెప్పిన ఏదో వీడియోలో విన్నాను, మానసిక సౌందర్యం ముఖ్యం, చాలా చాలా. ఇప్పుడు ఒక వ్యక్తిని నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, అందంగా ఉన్నారా అనేది శరీరం చూస్తే, రూపురేఖలను చూస్తే కేవలం కాంప్లిమెంట్ ఇవ్వచ్చేమో, కానీ తనతో ట్రావెల్ చేయాలన్నా తన జ్ఞానాన్ని చూసో, తన తెలివితేటలు చూసో, తన మానసిక సౌందర్యాన్ని చూసో అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు ఎవరో ఎందుకండి, మీ గురించే చెప్తున్నాను. నేను బయటకు వెళ్తే కనుక డీసీపీలనో, ఎస్పీలనో, లేకపోతే కలెక్టర్లోనో మీట్ అవుతాను. కానీ అక్కడ వచ్చేసి కేవలం వచ్చేసి ఒక ప్రాసెస్ ఉంటుంది తప్పనిచ్చి నాకు అక్కడ హ్యాపీనెస్ అనిపించదు, నా ఓన్ అనిపించదు. అక్కడ ఒక స్టేటస్ మెయింటైన్ చేస్తారు. నేను ఇంత దూరం వెతుక్కొని రావడానికి ఎందుకు మీ దగ్గర రావడానికి? కేవలం ఒక మానసిక సౌందర్యం, మంచి థాట్స్, విజన్స్ ఉన్నాయని అదే ఆలోచిస్తాను అన్నమాట. ఇప్పుడు నాకు అది డిసపేర్ అయిపోయింది. మనిషి అందాన్ని చూసి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం అనేది చాలా మూర్ఖత్వం అన్నమాట. అద్భుత. అంతే, లోపల ఎప్పుడైతే ఒక రియలైజేషన్ కలుగుతుంది, ఏం మాట్లాడినా బాగుంటుంది. అంతే. ఇట్లా 1,00,000 సంవత్సరాలనే బతకొచ్చు తెలుసా ఈ అవగాహన వచ్చిన తర్వాత. కానీ ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట, నేను నిజంగా ఇప్పుడు నేను ఈ విధంగా ఉంటున్నాను కదా, ఇప్పుడు నేను కరెక్ట్ ఫేజ్లోనే ఉన్నాను. దీన్ని డిఫైన్ చేసేది ఎవరు? నా మనసుకు తెలుస్తుంది నేను బాగానే ఉన్నాను అనేసి. కానీ నన్ను చూసిన వాళ్ళు ఏమంటారు తెలుసా? అంటే ఇప్పుడు నేను ప్రపంచాన్ని పట్టించుకోవట్లేదు, స్థాయిల్ని పట్టించుకోవట్లేదు, దానికోసం నేను పని చేయట్లేదు, పరిగెత్తట్లేదు. నేను ఓన్గా ఉంటున్నా, నేను ఏకాంతంగా ఉంటున్నా, ఒంటరితనంలో అయినా నాతో నేను ఉండగలుగుతున్నా. కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారు, తను పెద్ద దద్దమ్మ, ఏం చేయదు, ఎటువంటివి ఇవి లేవు, ఎటువంటి డెవలప్మెంట్ లేదు అని చెప్పనేసి వాళ్ళు నన్ను అదేది చెప్తారు కదా, డిస్క్రిమినేషన్ చేస్తున్నారు అనమాట. అప్పుడు నాకు అనిపిస్తుంది, నేను మానసికంగా ఎదుగుతున్నా, మానసికంగా నేను ఎదుగుతున్నాను నాకు తెలుస్తుంది. కానీ వీళ్ళ ఈ డిస్క్రిమినేషన్ వల్ల ఏమైపోతుందంటే ఒక్కోసారి ఎక్కడో న్యూనతాభావం అనమాట, కరెక్ట్గానే ఉన్నానా లేదా అన్నట్టు. అప్పుడు నాకు అందుకే ఇప్పుడు జ్ఞానోదయం అనేది సంశయరహిత స్థితి, దేనికోసం ఎదురు చూడని స్థితి, భేదభావం లేని స్థితి అని నేను ఎప్పుడు చెప్తాను. అదే ఖచ్చితంగా సంశయం వస్తుంది. 2009లో నేను బాగానే ఉన్నా నీలాగే, కానీ ఎక్కడో సంశయం, ఇదేనా లేదా నేను ఇంత భ్రమపడుతున్నానా? ఎందుకంటే ఇప్పటికిప్పుడు 10 ఏళ్ళు ట్రుర్రున పోదు సినిమా పోయినట్టు. అది మనం క్షణక్షణం అనుభవిస్తుంటాం కదా. కాలం నిర్ణయిస్తుంది కరెక్టే, కానీ 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు నాకు తెలియదు. 5 ఏళ్ల వరకు వెయిట్ చేయలేను. ఇప్పుడు దానికి డైమండ్ కొన్నాం ఎక్కడో ఒక వ్యాపారం అంతే, అక్కడ అడగడానికి ఎవ్వరు లేరు. నీకు తెలుసు ఒరిజినల్ డైమండ్, స్టిల్ డౌట్ వస్తుంది చూసినావు. అప్పుడు ఎవడన్నా ఓ పెద్ద ఆయన పోతుంటే అది ఒరిజినలే బాబు అంటే అయిపోయి మైండ్ క్లియర్ అయిపోతుంది. నువ్వు ఆ డైమండ్ మారలే, నీ నిర్ణయం సరైనదే, కానీ ఒక చిన్న సంశయం బయలుదేరుతుంది. ఇది దాన్ని ఏమంటారంటే గ్రేట్ సెల్ఫ్ రియలైజేషన్ డైలమా అని చెప్తారు. లాస్ట్లో ఇట్లా డైలమా వస్తుంది, చాలా పెద్ద డౌట్. ఇది మామూలు డౌట్ ప్రపంచంలో ఎవడన్నా తీరుస్తాడు. కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి తీర్చాలంటే ప్రత్యేకమైన వ్యక్తులు అవసరం. ఇప్పుడే చెప్తా. ఇప్పుడు ఈ ఈ ఈ పెన్ను క్యాప్ ఎలా తీయాలి అంటే ఎవరైనా చెప్తారు కదా. అంటే ఇది ప్రపంచంలో ఇట్లాంటి ప్రశ్నకి ప్రపంచంలో జవాబు అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అడుగు, ఈ పెన్ను ఎలా తయారు చేయాలి? కొందరే చెప్పగలరు, అందరికి తెలియదు అది. ఇప్పుడు నువ్వు వెతకాల్సి వస్తుంది. నెక్స్ట్ వైలిన్ ట్యూన్ చేసి మొత్తం తిరిగిరాపు, పుప్పాలగూడ, మణికొండ, గచ్చిబౌలి ఒక్కడ దొరకండి. ఇప్పుడు నీ సంశయం వైలిన్ ట్యూనింగ్ అయితే నువ్వు ఎంత దూరమైనా పోవాల్సి వస్తుంది, ఇక సంఖ్య తగ్గుతూ వస్తుంది. అట్లా ఆధ్యాత్మికత యొక్క చరమస్థితిలో వచ్చే ఆ ఫైనల్ డౌట్ అన్నది భూమి మీద ఒకరో ఇద్దరో తీర్చగలరు. అందుకని ఘోరంగా వెయిట్ చేయాల్సి వస్తుంది. నువ్వు వెయిట్ చేసినా రారు,
కానీ ఆ వ్యక్తి యొక్క సమగ్రత, అట్లాంటి అనుభవం కలిగిన వాడు చూడగానే గుర్తుపడతాడు. వాడు ఏమీ మాటలు చెప్పడు, బాబు నువ్వు అనుకున్నది కరెక్టే అనడు. ఆ వ్యక్తి ప్రజెన్స్ జస్ట్ ఒక చూపు పడగానే అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఐడెంటిఫై చేసుకున్నలాగా జస్ట్ వెళ్ళిపోతుంది. అండ్ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు ట్రై. బుచ్చారెడ్డిని చూస్తే నాకు ఆయన ఏం చెప్పలేదు, చూడగానే నేను బాగున్నా అనిపించింది. అంతవరకు ఎప్పుడు అనిపించలే, ఒక 1.5 year అట్లా ఎప్పుడు ఏదో అంత బాగానే ఉన్నా, ఆడుకుంటున్నా, బొమ్మలు చేస్తున్నా. ఇప్పుడు తను ఉన్న స్థితిలో ఉన్నా అంటే సబ్కో చోడ్ది అంటే లైఫ్ లాంగ్ అని కాదు, మనసులో ఆ బరువంతా పోయింది. బట్ స్టిల్ బుచ్చారెడ్డి జస్ట్ ఇట్లా చూడగానే సడన్గా ఇట్స్ గాన్. అది ఇప్పటికి చెప్పలేదు అసలు ఏంది అంతసేపు ఉన్నది, అప్పుడు పోయింది ఏమిటి, ఐ డోంట్ నో, బట్ సంథింగ్ ఈజ్ గా. సో ఒక చిన్న డ్రాయింగ్ వేస్తా. ఇది ఎక్కడ భూమి మీద ఏ పుస్తకంలో ప్రింట్ కానీ డ్రాయింగ్స్ ఇవి. ఇది స్పిరిచువల్ అండర్స్టాండింగ్ కోసం ప్రయత్నం చేస్తున్న ఒక వ్యక్తి అనుకో, కనిపిస్తుందా? వాడు ఇప్పుడు జనాల మధ్యన ఉన్నాడు. జనాలు కుప్పలే. వీటి మధ్య నుంచి పక్కకు జరిగిండు వాడు. ఇది కాదు లైఫ్ అంటే, వీళ్ళంతా ఉద్యోగం చేస్తున్నారు, పరిగెడుతున్నారు, పోరాడుతున్నారు, ద్వేషిస్తున్నారు, తిట్టుకుంటున్నారు, తిట్టించుకుంటున్నారు, ఇది అందంగా ఉందంటున్నారు, అంటే ఏ క్లారిటీ లేదు. ఇది కాదురా బాబు లైఫ్ అన్న తర్వాత ఇప్పుడు వాడు కొందరిని కలుస్తాడు. ఇక్కడ ఫిలాసఫర్స్ వాళ్ళంతా ఉన్నారు, ఎంక్వైరర్స్, అదంతా కాదు, ఇట్లా చేయాలి అట్లా చేయాలి, ఇది ఒక ట్రాప్. మళ్ళీ కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ పక్కకు జరిగేది. వీళ్ళంతా వాళ్ళ మనసులో ఉన్న చెప్తున్నారు కానీ నాకు ఉపయోగపడతలేదు, ఇట్లాంటిది మళ్ళీ అనిపిస్తున్న మళ్ళీ కొందరు చాలా తక్కువ మంది ఉంటారు. అప్పుడేంది, వాడు ఒక వ్యక్తిని కలవడం కోసం ఒక ఊరు వెళ్తాడు, ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఇప్పుడు రాని తెలుస్తుంది, ఆ ఊర్లో కొన్ని లక్షల మంది ఉన్నా వాడు దృష్టి ఆ ఒక్కడి మీదే ఉంటుంది. ఇప్పుడు తను ఎల్బీ దగ్గర నుంచి ఇక్కడికి బయలుదేరి వచ్చినప్పుడు మధ్యలో ఎవ్వరు లేరు, నేను తప్ప. ఏముంటుంది వస్తున్నాను. ఇప్పుడు నేను మహబూబ్నగర్ వెళ్తే మహబూబ్నగర్లో మొత్తం 2-3 ఉన్నారు. బుచ్చారెడ్డి ఒకడు ఉన్నాడు, మా అనుకుంటున్నాడు, నాకు మిగతా ఎవరు తెలియదు, ఇప్పటికీ తెలియదు. నేను తలెత్తి కూడా చూడలేదు వరకు. అసలు ఆ మహబూబ్నగర్లో ఉన్నాడు డిసెంబర్ అయినా నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఇది ఒక స్టేజ్. ఈ తర్వాత మళ్ళీ వీళ్ళ నుంచి కూడా బయటకు వచ్చి, ఇది ఇక్కడ రిఫైన్డ్ కాన్వర్సేషన్ జరుగుతుంది, చెత్త ఉండదు. ఇంకా స్వాపర భేదాలు ఏముండవు, సబ్జెక్ట్ ఉంటుంది, దానికి ప్రశ్న ఉంటుంది, జవాబు ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ పక్కకు వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు పైన చిరమస్థితిలో నిలబడతావు, ఇక ఎవరు లేరు ఇక్కడ. ఈ ప్రపంచం అంతా డిసప్పేర్ అయిపోతుంది నీ మనస్సు నుంచి. ప్రపంచం ఉంది, ఇట్లాంటి వాడు కనుక చేపల మార్కెట్ నిలబడితే ఏముండదు, ఏకాంతం తప్ప. ఈజ్ ఆల్వేస్ ఎక్స్పీరియన్సెస్ పీస్. అంటే ఆధ్యాత్మికత యొక్క ఒకానొక లక్షణం ఏంది, నిరంతర శాంతి అనుభవిస్తూ ఉంటాడు వాడు. దానికి కారణం ఏంటంటే అతని మనసులో ఇది ఏది మోయకపోవడమే. అంతే శాంతి అంటే, అంతే కదా. ఇప్పుడు నేను శాంతంగా ఉండాలనుకుంటున్నాను, మీరు బయటికి వెళ్తారా అంటే అర్థం ఏంది, ఏదో వెళితే వచ్చేది ఉంది ఆల్రెడీ. నేను కొంచెం పీస్ఫుల్ ఉండాలనుకున్న మాట్లాడకు అంటే మాటలు తీసేస్తే శాంతి మిగిలింది. absence ఆఫ్ మిలియన్ థింగ్స్ ఈజ్ పీస్. పీస్ ఎప్పుడు ఒరిజినేట్ అయ్యే ఉంది. సో ఈ చరమస్థితి లోపట ఉన్నవాడు వాడు అక్కడే ఉండిపోతే బాగుండదు. కాబట్టి అప్పుడప్పుడు మళ్ళీ సమాజహితం కోసం కిందికి వస్తాడు. వాడు గనక ఒకవేళ కిందికి వచ్చి వీళ్ళ మధ్యనున్న ఇతను అక్కడ అనుభవిస్తున్న స్థితి కొంచెం కూడా మారదు. అర్థమైంది సార్? వస్తాడు, అవసరమైతే కాదు, పుస్తకం జారుతాడు, ఎందుకంటే వాడికి అంతా తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాడి మనుషుల మధ్యలోకి వచ్చిన, ఫిలాసఫర్ల మధ్యలోకి వచ్చిన, తర్వాత జీవితాన్ని అర్థం చేసుకున్న గురువుల మధ్యలో ఉన్న వాడి యొక్క అస్తిత్వపు స్థితి పైన అనుభవించడం చూసినావా, అది పోదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు ఎక్కడికి పోయినా ఏం కాదు, ఇంకా టైం పడుతుంది. టైం ఎందుకు పడుతుంది? నీకు రైట్ పర్సన్స్ ఎవరు, రాంగ్ పర్సన్స్ ఎవరు తెలియదు కాబట్టి. కంటెంట్ ఎక్కువ ఏమీ లేదు, తెలుసుకోవాల్సింది కొంచెమే. కానీ అది ఎవరిస్తున్నారు, ఆ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఎవరి నుంచి వస్తుంది, అది నిజమా కాదా, అవునా కాదా టెస్ట్ చేసి చూడాలి, అప్పుడు కదా తెలిసేది. ఇప్పుడు మీరు అన్నట్టు అదే డైలమాలోనే ఎన్లైటన్మెంట్ డైలమాలో డై అవుతారు అంతే. తెలుసుకోవడానికి నేను ఒకటి భూజ కవిత ప్రక్రియలో ఒక చిన్న పోయం రాసిన, డ్రాప్ డైలమ్మా హూ నోస్ యూ మే బికమ్ దలేలామా. ఇంకేమైనా చెప్తావా లేకపోతే పాట పాడుకుందాం?
ఎట్లానే ఉంది. అట్లా ఇది మంచిగా ఉంది. కళ్యాణి. కానీ మీరు ఇప్పుడు వాయిస్తున్నారు కదా, నా మనసు అది కూడా ఆలోచించట్లేదు. ఏం వాయిస్తున్నారు నాకు కూడా తెలియదు. యాక్చువల్లీ నది ప్రవహించినట్టు ఉండటమే అంతే. అప్పుడప్పుడు మనం ప్రపంచంలో ఉంటున్నాం కాబట్టి వీ హ్యావ్ టు రిమెంబర్ ఫ్యూ థింగ్స్. అంటే మన ఇల్లు ఏమిటి, ఎవరిని అడిగితే మన కులము, మన జాతి అన్నీ చెప్దాం. కానీ అంతర్గతంగా తెలుసుకొని ఉండాలి. వీటితో మనకు మూలానికి ఏ సంబంధం లేదు. వ్యవహారిక సత్యము కూడా చాలా ఇంపార్టెంట్. అవును, వ్యవహారిక ఇంకా ప్రపంచంలో వ్యవహారిక సత్యమే చాలా బాగా ఉపయోగపడుతుంది. నువ్వు ఆత్మజ్ఞానం అయితే నాకేంది, ఏమైతే నాకేంది, ఆధార్ కార్డు చూపి, అది ప్రపంచంలో. అందుకని లెట్ us అండర్స్టాండ్ ద వరల్డ్ సో దట్ నువ్వు ప్రకృతిలో చాలా బాగుండొచ్చు. ఎవరన్నా వెదవచ్చి అడిగితే అన్నీ చెప్దాం, వాడికంటే బలంగా చెబుదాం. నేను అంటున్న టైం వస్తే అసలు కులం గురించి, కులం లేకపోతే బతకొని కూడా మాట్లాడు. అంటే ఆ న్యూయాన్సెస్ని పట్టుకో. జీవన నైపుణ్యం మెలకువల్ని ఆకలింపు చేసుకొని తీరాలి. మనం ఏది ఇక్కడ అబాండన్ చేయడానికి లేదు, అన్నీ తీసుకో. కానీ ఇంతవరకు అవసరం. తామరాకు మీద నీటి బొట్టు అవసరమైతే అట్లా అవసరమైనంత వరకే వాడుకో. నీకేమర్థమైందో బుక్ రాయి జీవితంలో. నాకు బుక్ రాసేంత నాలెడ్జ్ అవసరం లేదు, అదే చెప్తున్నా. నాలెడ్జ్ అక్కర్లేదు బుక్ రాయాలంటే. ఇప్పుడు నువ్వైతే మాట్లాడుతున్నావో అది జస్ట్ రికార్డ్ చేసుకో, వాయిస్ రికార్డ్. ఆ వాయిస్ రికార్డులో ఏదైతే వస్తుందో అదే టైప్ చేసుకుంటూ పో. ఉదాహరణకి నేను రావాలని ఒక 2-3 years అనుకున్నాను, కానీ ఎందుకో భయం అనిపించింది, కానీ చూద్దాంలే అని బయలుదేరి వచ్చాను. ఇదే కదా నువ్వు చెప్పింది. అదే స్టేట్మెంట్ ఆఫ్టర్ స్టేట్మెంట్ కొట్టు, అదే బుక్ అంటే. నేను ఎందుకు అట్లా అంటుందంటే, శరీరం ఎలాగో మరణిస్తుంది, కానీ నీ అనుభవం మరణించడానికి వీల్లేదు. శరీరం ఎప్పుడైనా కొద్ది రోజుల తర్వాత డిసపేర్ అయిపోతుంది, ప్రకృతిలో కలిసిపోవాల్సింది. ఉదాహరణకి చాలామంది అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాలు ఉన్నవాళ్ళు మౌనం వహించడం వల్ల వాళ్ళు ఏం అనుభవించారో మనకు తెలియకుండా పోయింది. అవును, ఇప్పుడు మెయిన్ ఫస్ట్ మీతో వచ్చినప్పుడు చెప్పిన కాన్సెప్ట్ అదే. చాలామంది అవధూతలైనారు, జ్ఞానులైనారు, కానీ
వాళ్ళు చెప్పిన జ్ఞానం కొంతవరకే మనకు అందింది. కానీ వాళ్ళని ఇప్పుడు డైరెక్ట్‌గా కలిసుంటే మరింత జ్ఞానాన్ని సంపాదించుకునే వాళ్ళమేమో. మరింతగా అట్లీస్ట్ ఎక్స్‌పీరియన్స్ చూసి వచ్చేవాళ్ళం. ఎందుకంటే దే మే నాట్ రెస్పాండ్. అవును. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్థితి ఉంటుంది. స్థితి. ఇప్పుడు మహాలక్ష్మి, యోగి మల్లమ్మ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి సాయిబాబా కావచ్చు, వీళ్ళంతా ఆ స్థితిలో అప్పుడు గొప్పగా ఉన్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు మన జనరేషన్‌కి వచ్చేటప్పటికి లేరు. ఇప్పుడు ఉండేవాళ్ళు కూడా ఉంటున్నారు కానీ వాళ్ళెవరు ప్రపంచానికి కనిపించడం లేదు, తెలియడం లేదు. అవును. అట్లాంటప్పుడు మనకు తెలిసిన జ్ఞానులు మనల్ని కలవడం నాకు హానెస్టీ అనిపించింది. ఇప్పుడు ఇంతమంది నా చుట్టూ ఉన్నా కూడాను చాలామందితో నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటా సొసైటీలో. నేను ఒక ఎన్‌జీఓలో వర్క్ చేస్తున్నా. చేసినప్పుడు నాకు వాళ్ళందరితో ఎందుకు కలవాలనిపించదు. సో నా మైండ్ ఇక్కడ ఒక జ్ఞానం కోసం ఎదురు చూస్తుంది. అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తితో కలవడం వల్ల నా ఆత్మ జ్ఞానాన్ని నేను ఇంకా పెంపొందించుకోగలుగుతాననే ఉద్దేశం నాకుంది కాబట్టి నాకు హానెస్ట్గా కనిపిస్తున్నారు. అది ఇంకొకరికైతే అది హానెస్ట్గా కనిపించకపోవచ్చేమో, నేను ఒక పిచ్చిదే అనుకోవచ్చేమో. అవును. అది నాకు సంబంధం లేదు. నా మానసిక తృప్తి అనేది నాకు ముఖ్యం. సో నువ్వు బాగానే ఉన్నావు, ఇలాగే ఉండు. బాగానే ఉన్నానంట. చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. ఈ జస్టిఫికేషన్ కోసమే అందుకే చెప్తున్నా. ఇప్పుడు నన్ను బుచ్చారెడ్డి గట్టు మీద పడేసినట్టు ఒక మాట చెప్పి నీ మనసును విముక్తి చేస్తున్నాను నీ నుంచి. అవును. ఇలాగే ఉండు, బాగున్నావు. నీ ధర్మాన్ని విడిచిపెట్టకు, సమాజం కోసం పని చేయి. ఉన్నారు చాలా మాయ అయినా పని చేయవలసిందే. అట్లంటే చనిపోయే మనిషికి కూడా ఆక్సిజన్ పెడతారు. చదవడం తెలిసినా కూడా ఓ శోధిస్తారు. కాజారే ఓకే అట్లా. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నాకు ఓకే ఇప్పుడు డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి ఇది ఆకలి, నిద్ర, ఓకే, లైఫ్ స్టైల్, జీవన సరళం అయిపోయింది. సెక్స్ అనే మాట వచ్చేసరికి చాలా సంవత్సరాలు స్ట్రగుల్ అయినా. ఫస్ట్ స్టెప్ నేను సెక్స్ తీసుకున్నప్పుడు ఇది ప్రేమ అనిపించింది నాకు. కానీ తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత అది ప్రేమ కాదనిపించింది. తర్వాత కొద్ది రోజులు ఆ ప్రేమ కోసం నేను సెక్స్లో వెతుక్కున్నాను. ఎక్కడెక్కడో తిరిగినా, ఎవరినెవరినో కలిసినా, వాళ్ళు చేసే ప్రతి చర్య ఆ సెక్స్లో ప్రేమను వెతుక్కుందామని చూసా. కానీ వాళ్ళు చేసేది అక్కడ చేష్టలాగా కనిపిస్తుందే తప్ప అది ప్రేమ కాదు, సెక్స్లో ప్రేమ దొరకదు అనిపించింది. అవును. కానీ తర్వాత అనిపిస్తుంది రియలిస్టిక్ సెక్స్ అంటే ఏంటి, రియలిస్టిక్ శృంగారం ఒక మనిషి యొక్క ఆత్మని ఉత్తేజింపజేస్తూ అణువును స్పృశించగలగడం సెక్స్. ఆ అణువుని స్పృశించడం మానేసి రెండు దేహాలు ఒరిపిడిగా మాత్రమే మారిపోయిందన్నమాట. దాన్ని కామంగా మార్చేసి అంతే ఎక్కువ శాతం అదే ఉంటుంది. కానీ ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళంతా ఏం మాట్లాడతారు, అదే ఇంపార్టెంట్ అన్నట్టు మాట్లాడతారు. నాకు దాని నుంచి ఇంపార్టెంట్ కానీ అది ఫైనల్ కాదు. నాకు తెలిసిపోయింది. దాంట్లోకి ఎంటర్ అయిన వాడికి తెలుస్తుంది ఇది ఇంపార్టెంట్ కాదని. ఇప్పుడు డబ్బు అని వెంపర్లాడిన వాడికి డబ్బు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇది అంత ఇంపార్టెంట్ కాదని. అందుకని అది వెరీ వెరీ రైట్ అబ్జర్వేషన్, కరెక్ట్. అది ఎంతసేపు ఉంటావు శరీరంతో, ఎంతసేపు పొర్లుతావు ఒక అమ్మాయితో ఒక అబ్బాయితో, ఎంతసేపు అందాన్ని పొగుడుతావు, ఎంతసేపు కళ్ళ దిక్కి చూస్తూ కూర్చుంటావు, నీ వల్ల కాదు స్వామి. అది చాలా తక్కువ, కానీ అది చేయాలి. 360 degrees అటు ఇటు దొర్లితేనే, దొర్లడం వల్ల ఉపయోగం లేదని తెలుసు. నా ఉద్దేశం ఏంటంటే చాలామంది ఇప్పుడు సెక్స్నే ప్రేమ అనుకొని భ్రమపడిపోతున్నారు. ఆ సెక్స్లోని ప్రేమను వెతుక్కుంటూ నువ్వు తెలుసుకున్నావు కదా, వాళ్ళు తెలుసుకుంటారులే. అంటే అందరి గురించి అనట్లేదు, వాళ్ళు నా మీద రుద్దుతున్నారు అనమాట. రుద్దించుకోకు. ఇంకోటి ఫిజికల్గా రుద్దడం ఏమి ఉండదు, ఓన్లీ మాటలు అంటారు అంతే. అన్నప్పుడు దాన్ని చూసుకో. ఉదాహరణకి నిన్న కిరణ్తో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఎవరో పెట్టారనమాట, కిరణ్ మాట్లాడుతుంటే రీసా ఇంటరప్ట్ చేస్తున్నాడని. నేను ఒకసారి ఆత్మవలోకనం చేసుకుని ఇంటరప్ట్ ఏం చేయాలని తెలిసింది నాకు. అందుకని ఒకవేళ అన్నా కూడా మనం క్రాస్ చెక్ చేసుకుని నిలబడాలి. ఇప్పుడు నువ్వు వేస్ట్ ఫెలో అన్నంత మాత్రం నువ్వు వేస్ట్ ఫెలో అని చెక్ చేసుకో. అలా అనిపించిందా? అనిపించింది. కానీ అది నీవు అవునా కాదా? నీవు కాదు. అది అలాగని మనం సమర్థించుకోవడం, సెల్ఫ్ బ్లేమ్, లేకపోతే ఏమంటారు దీన్ని, సెల్ఫ్ బూస్టింగ్ అక్కర్లేదు. అంటే నేను మొండిగా నేను చేసింది కరెక్ట్ అట్లా ఏమి లేదు. చూడు, ఆలోచిద్దాం. సమాజం అంటూ ఉంటుంది, నోరున్న వాళ్ళు ఏదో అంటూ ఉంటారు, ఫ్రెండ్స్ కాబట్టి ఏదో అంటూ ఉంటారు. నేను అంటున్నా ప్రాబబ్లీ వాళ్ళంతా మనల్ని ఆలోచింపజేయడానికి అంటున్నారేమో.
మేబీ అయి ఉండొచ్చు. వాళ్ళు అలా అనడం వల్లనే ఇంత డెప్త్గా ఇప్పుడు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ వాళ్ళ జీవితంలో ఎలాంటి సౌకర్యాలు లేని కారణంగానే జీవన సత్యాన్ని తెలుసుకోగలిగినారేమో. రేపు ఒక వీడియో చేద్దాం, బెటర్ రేపు ఒక వీడియో చేద్దాం. ఎప్పుడన్నా పేరున్నారా? బెన్ కార్సన్. కార్సన్ మొట్టమొదటి ప్రపంచంలో వీరిని ఏమంటారు, 2 తలలు కలిసి పుట్టిన పిల్లలు ఉంటారా, ఇట్లా హెడ్ జాయింట్ అయి పుడతారు చూసిన. అప్పటి వరకు అటు జాయింట్ అయిన వాళ్ళు అట్లాగే మరణించారు అంతే. ఎందుకంటే 2 తలను ఎట్లా విడదీస్తాం? చిన్నపిల్లలు ఏం చేసినా చచ్చిపోతారు అంతే. సో ఈ భూమి మీద బెన్ కార్సన్ అనే డాక్టరే మొట్టమొదట ఎట్ ద ఏజ్ ఆఫ్ 36 or 34 ఆపరేషన్ చేశాడు వితౌట్ హ్యావింగ్ ఎనీ ఎక్స్పీరియన్స్. దానికి కారణం తెలుసా? వాళ్ళ అమ్మ చెప్పిన మాట, మెడికల్ పుస్తకాలు చదవకు, నీకు మెడిసిన్ తెలుసు లోపట అని చెప్పిన. నువ్వు పుస్తకాల్లో వెతకకు జవాబు, పుస్తకాల్లో కొంత ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఎంత తెలుసుకుంటారో అంతే ఉంది పుస్తకంలో. వాళ్ళు ఇంకొంత యాడ్ చేస్తారు, ఇంకెవడో తెలుసుకున్నవాడు. పుస్తకం పక్కన పెట్టి సమస్యని చూడు. వాళ్ళమ్మ ఇల్లిటరేట్, వాళ్ళమ్మకి అసలు చదువు రాదు. ఆమె చెప్పింది, బెన్కి ఆమె చెప్పింది. స్టిల్ హీజ్ అలైవ్ బెన్ కార్సన్. నేను చెప్పేది ఎప్పుడో పాత కథ కాదు. అతన్ని ఒకసారి దర్శనం చేసుకొని రేపు ఎప్పుడైనా చేద్దాం. బెన్ కార్సన్, ఐ పర్సనలీ లైక్ హిజ్ లైఫ్. ఎలా వచ్చింది అది? సంశయరహిత స్థితి. ఇట్లా పెట్టుకొని ప్లాస్టిక్ సర్జరీ చేసినప్పుడు ఇట్లా చేతులు కడుక్కుంటారు ఇట్లా, తెలుసా? ఎప్పుడు మనకు తెలుగు సినిమాలు ఎప్పుడు అలాంటి సీన్ కనబడదురా. సర్జన్ అంటే ఇట్లా రా అంటారు. సర్జన్ చేసేవాడు అట్లా కాదు, చేతులకు వేసుకొని దే డోంట్ టచ్ ఎనీథింగ్. బికాస్ ఏ మాత్రం టచ్ అయినా కంటామినేట్ అయితే ప్రాణం పోతుంది. అంటే మన కంటికి కనబడిన సూక్ష్మక్రిములు ఎన్నో ఉంటాయి భూమి మీద. వాళ్ళు వాటర్తో కడుకున్న తర్వాత అసలు క్లీన్ కూడా చేయరు, అంటే వేరే వాళ్ళు వచ్చి దాన్ని టచ్ కూడా చేయరు. తర్వాత ఒక పర్టికులర్ పర్సన్ నుంచే వాళ్ళ సిజర్స్ కానీ తీసుకుంటారు. ఎవ్రీథింగ్ క్లీన్ అండ్ ప్యూర్గా ఉండాలి. అట్మోస్ట్ కేర్తో చేస్తారన్నమాట. నీకు బెన్ కార్సన్, జస్ట్ సీ హిస్ ఫేస్. ఇప్పుడు ఉన్నాడు ఇంకా. అంటే నేను చెప్పేది పాత కథ కాదు. ఇతనే బెన్ కార్సన్. సో డాక్టర్ బెన్ కార్సన్. ఇదే బాగుంది, పెద్దగా అనిపిస్తుంది. చిన్న వయసులో హీ బికేమ్ ఏమంటారు డీన్ టు ఏ బిగ్ హాస్పిటల్, జాన్ హాప్కిన్స్ ఏదో ఉంటుంది దాని పేరు. దానికి కారణం ఎక్స్పీరియన్స్. ఒకసారి డాక్టరు, ఇది మన సబ్జెక్ట్ కాదు, ఊరికి చెప్తున్నా, తర్వాత బాయ్ చెప్తున్నా. అతను అప్పుడే జాయిన్ అయ్యాడు, ఇంకా ఎగ్జామ్ కూడా రాయాలి. ఒక పేషెంట్ వచ్చింది, దాన్ని ఏమంటారంటే మన ఫిట్స్ అంటాం కదా. ఆ ఫిట్స్ అంటే నిరంతరం ఆ అమ్మాయి మెలకువలో ఉంటే ఫిట్స్ వస్తుంటే రోజుకి 100 సార్లు ఫిట్స్ వస్తుందంట అమ్మాయికి. అసలు ఆ బాడీ తట్టుకోగలదా? ఫిట్స్ వస్తుంది అన్కాన్షియస్. ఆ తర్వాత ఆమెకు మొత్తం అందించి పడుకోబెట్టాలంతే. మెలకు వచ్చిందా, బాడీలో ఏదో కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, సంథింగ్ బ్రెయిన్లో ఏదో మనకు అర్థం కాని విషయం ఏదో జరుగుతుంది. అప్పుడు డాక్టర్స్ ఎవరు లేరు. అంటే ఎవరైతే ప్లాస్టిక్ సర్జరీ చేస్తారో లేకపోతే ఈ బ్రెయిన్ ఆపరేట్ చేస్తారో అట్లాంటి వాళ్ళు. అప్పుడు బెన్ కార్సన్ టూక్ ఏ డిసిషన్, నేను ఆపరేషన్ చేస్తాను, చేసి పడబెట్టాడు. ఆ పేరెంట్స్ అడుగుతారనమాట బెన్ కార్సన్, అంటే ఎలా ఆపరేషన్ చేస్తారంటే అతను చెప్తారు, ఇట్లా బ్రెయిన్ ఉంటుంది కదా, బ్రెయిన్లో ఒక చిన్న పార్ట్ కోసేస్తే అంటే బ్రెయిన్ చిన్న పాప కాబట్టి సెల్స్ చాలా బాగా ఫాస్ట్ డెవలప్ అవుతాయి. అందుకని కొన్ని గంటలు మాత్రమే తను రకరకాల సంవేదనలు అనుభవిస్తుంది. అంటే స్పీచ్ పడిపోతుంది, కాళ్ళు చేతులు వంకలు తిరిగిపోతే మనం భయపడొద్దు. షీ విల్ బి ఆల్ రైట్ ఇన్ 5-6 hours. దట్స్ హౌ బ్రెయిన్ ఫంక్షన్స్. మీకు ఇన్ని ఆపరేషన్ చేశారు, నా లైఫ్లో ఏ ఆపరేషన్ చేయలేని చెప్పింది. కానీ ట్రస్ట్ చేయండి. అతను చెప్పిన విధానంలో ఉన్న స్పష్టత చూసి దే హ్యావ్ యాక్సెప్టెడ్. ఆ తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయిపోయిన తర్వాత మీడియా వచ్చేసింది, ఆబ్వియస్గా పత్రికలను ఆకర్షించింది. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళ సీనియర్ డాక్టర్ పిలిచాడంట,
ఘోరంగా సీరియస్. అసలు హాస్పిటల్ పరువు ప్రతిష్టని ఎట్లా రిస్క్లో పెట్టినావు తెలుసా నువ్వు. ఇప్పుడు ఏమన్నా అటు ఇటు అయితే అంటే ఇతను ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు, కళ్ళు నీళ్ళు తిరుగుతాయి అసలు. అంటే జరిగిందంతా పక్కన పెట్టి హాస్పిటల్ రెప్యుటేషన్ గురించి ఆలోచిస్తున్నారు. అదంతా చెప్పిన తర్వాత అంతా పక్కన పెడితే ఎక్సలెంట్ చేసినావు, వెరీ గుడ్. అట్లా ఇప్పుడు అంటారు కదా, ఒక చిన్న కొన్నిసార్లు ఎంత మంచి పని చేసినా ఎవడో ఒకటి చెప్పాలి, ఓకే రైట్ అంటేనే మైండ్ కూర్చుంటుంది. వ్యక్తిగతంగా ఆ రూఢి కలగదు. ఎవ్వడు లేడు భూమి మీద అంటే రూఢి అవుతుంది, వేరే సంగతి. ఇంకా నువ్వు కన్ఫర్మ్ చేసుకొని ఇలాగో జీవిస్తావు. కానీ ఇన్ జనరల్గా ఏదైనా ఒక సంపూర్ణమైన అవగాహన కలిగి అది స్థిరపడ్డాల తర్వాత మళ్ళీ ఎవరో ఒకరు ఇద్దరు దానికి చెప్పాలి, ఓకే గుడ్ గో హెడ్ అంటే అడుగుతాయి. లేకపోతే లైఫ్ అంతా సంశయం ఉండిపోతుంది. సంశయం ఉందా పరిపూర్ణంగా పని జరగదు. డివైడ్ చేసిండు. ఇప్పటివరకు అట్లా దాదాపు 5 నుంచి 8 మందిని డివైడ్ చేసిండు. అవిభక్త కవులు అని పిలుస్తారు వాళ్ళు. మన దగ్గర కూడా చాలా ఫేమస్ తెలుసా, వాణి వీణ. వాడు ఉన్నారో లేదో తెలియదు, బట్ చాలా సంచలనమైన కేసు. చూడు, అటువంటి సమస్య ప్రకృతి ఇచ్చింది కాబట్టి బెన్ కార్సన్ వచ్చాడు భూమి మీదకి. అందరూ మామూలుగా పుడితే బెన్ కార్సన్ ఎవడు? అందరికీ మామూలు సర్ది మాత్రమే అయిందనుకో, అసలు మెడికల్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుందా? రకరకాల వ్యాధులు వచ్చినందుకే రకరకాల డాక్టర్లు వచ్చారు, రకరకాల సమస్యలు వచ్చినందుకే సొల్యూషన్ చెప్పే గురువులు వచ్చారు, అవకాశాలు ఉన్నందుకే టెక్నాలజీ వచ్చింది. ఏది ముందు వచ్చింది ఏది తర్వాత వచ్చింది కాదు. చూడు, సిమ్ కార్డ్ ఫోన్ తయారు చేసినంత సరిపోలే, ఫోన్ తయారైంది సిమ్ కార్డ్ తర్వాత బ్యాటరీ స్టార్ట్ అయింది, బ్యాటరీ తర్వాత ఎక్కువసేపు, ఆ తర్వాత హీట్ అవ్వకూడదు చిన్న ఫోన్ కావాలి, ఆ తర్వాత ఇంటర్నెట్ యాడ్ అయింది, ఇంటర్నెట్ యాడ్ అయిన తర్వాత బ్యాంకింగ్ లింక్ చేశారు. చూడు ఎంత కాంప్లెక్స్ వ్యవస్థ చిన్న చేతిలో వచ్చేసింది. ఇదంతా కొన్ని వందల మంది సిన్సియర్గా ఆలోచిస్తే అది మేనిఫెస్ట్. సో సమస్య నుంచే గొప్ప మనిషి పుడుతుంది. సందర్భమే ఒక గొప్ప వ్యక్తిని తయారు చేస్తుంది. బుద్ధుడు రాజు అవ్వకపోయి ఉంటే బుద్ధుడు జ్ఞానోదయం అయి ఉండేది కాదు. రాజైనా కూడా వాళ్ళ ఫాదర్ లాంటి ఫాదర్ లేకపోయి ఉంటే ఎన్లైటన్మెంట్ లేదు. వాళ్ళ ఫాదర్ ఏం చేశాడు, దాచిపెట్టి ఎవడో ఒక అతను జోషిని చెప్పాడు, ఇతను చావును చూడడానికి వీల్లేదని. ఒకరోజు ఉత్తగానే బయటకు వెళ్తే డెత్ బాడీ కనిపించింది. పరిచయం అయిపోయింది. అసలు ఇదేంది కదలకుండా, అంటే చిన్నప్పుడు చెప్పుడు చూడలే, కదలకుండా 4 చూసాడు తెలుసా మీకు అది? బుద్ధుడు ఒక్క రోజులో 4 చూస్తాడు. ముసలితనాన్ని చూస్తాడు, తర్వాత డెడ్ బాడీని చూస్తాడు, ఏడుస్తున్న వాళ్ళని చూస్తాడు. ప్రశ్నలు వచ్చాయి, ఎందుకు ఏడుస్తున్నారు అంటే తినబేడవలే. ముసలిగా అయింది ఎవరు? తను ఎప్పుడు ముసలితనాన్ని చూడలే, ఎప్పుడు అతను యవ్వనాన్ని చూశాడు, తన చుట్టూ అందమైన అమ్మాయిలు ఇట్లాంటిదంతా. అట్లాగే చచ్చిపోయింది. గుబులు లేచింది ఘోరంగా, రాత్రి దుబ్బేసిన నీళ్ళకి. ఇప్పుడు భార్య పిల్లలు ఇంపార్టెంట్ కాదు, సంశయం. అది ఎట్లా తరుముతా అనుకున్నావు? నిజంగా ఒక డౌట్ వచ్చిందనుకో, అసలు ప్రపంచంలో ఉన్న అన్ని సంపదలు వద్దనిపిస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ కావాలంటే, బాగా ఒత్తుగా వచ్చిందనుకో, నీకు బెంజ్ కార్ ఇచ్చినా తీసుకో, బాత్రూమ్ అంటే అట్మోస్ట్ ప్రియారిటీ ఇవ్వబడుతుంది దానికి. నువ్వు ఒక 10 hours ఆపుకోరా భయ్, నీకు బెంజ్ కార్ ఇస్తామన్నా సరే, బెంజ్ కార్ తీసి నీ బొంద పెట్టుకో, నువ్వు ముందు డోర్ తీయని చెప్తా. ఆధ్యాత్మికత యొక్క అన్వేషణ కూడా అంత సీరియస్గా ఉంటుంది, వెరీ సీరియస్ మ్యాటర్. అది చూసేవాడికి అనిపిస్తుంది, అరే బెంజ్ కార్ వస్తుంటే ఆపుకోలేకపోయినా ఏం మనిషి నువ్వు, అట్లా అందుకే లేదు. అది ఫోర్స్. అది ఈ అన్వేషణ కూడా ఒక ఫోర్స్గా బయలుదేరిన వాడికి ఆన్సర్ దొరుకుతుంది. క్యాజువల్గా ఇట్స్ ఓకే టుమారో లెట్స్ ట్రై అన్నాం అనుకో. సో ఓకే, నీ జెండరు, నీ పేరు అదంతా పక్కన పెడితే, నీ యొక్క కోరు, నీ మాటలు చాలా బాగున్నాయి. లైఫ్ అంతా ఎట్లే ఉండు. ప్రపంచం చాలా బాగుంది, మనం అర్థం చేసుకుంటే బాగుంది. కారు లాగా, కారు అర్థమైతే అరుణాచలం ఉంది, అర్థం కాకపోతే యాక్సిడెంట్ ఉంది. లైఫ్ కూడా అంతే. అందరు మంచివాళ్లే, తెలియక ఏదో మనల్ని మేలుకొల్పడానికి అవధూతల్లాగా చాలామంది వస్తారు. తిట్టేవాడు, మనల్ని అసహించుకునేవాడు. ఈజ్ టీచింగ్ అస్ సంథింగ్. మనం వాడిని ఉంచుకోవాలి, మన పక్కన పెట్టుకోవాలి. ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, ఈ నేను చేసిన ఈ ట్రావెల్లో ఇవన్నీ డిసప్పేర్ అయిపోయిన తర్వాత ఒక మనిషి, ఇప్పుడు సపోజ్ మా నాన్న కావచ్చు, మా అమ్మ కావచ్చు, లేకపోతే సిస్టర్స్ కావచ్చు, ఒక వ్యక్తి మీద ఎందుకు థాట్స్ రిపీట్గా వస్తాయి? వాళ్ళని అదే విధంగా నాకు చిన్న జవాబు, చాలా చిన్న విషయం. అది ఆ థాట్స్ వల్ల ఏమైపోతుందంటే, నేను అడిక్ట్ అవుతున్నానా లేకపోతే లేదు. ఇప్పుడు నీకు ఒకటే పెన్ ఉందనుకో, నీ మైండ్ దీన్ని పట్టుకుంటుంది. థాట్ని డైల్యూట్ చేయాలంటే ఆప్షన్స్ పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒకటే పెన్ ఉంది అనుకో ఈ రూమ్లో, ఆ పెన్ ఎవరిని ముట్టుకుంటే నాకు కోపం వస్తుంది. అదే 10 పనులు ఉంటాయి. అందుకని సమస్య అంతా ఎక్కడొస్తుంది, అమ్మ నాన్న తమ్ముడు చెల్లి భర్త ఒక్కొక్కటే పాడేది. అందుకని మనకి ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. అందుకే జ్ఞాని ఎవడు అందరిలో అమ్మని చూస్తున్నా అంటున్నాడు, కథం ట్రాన్స్ఫార్మ్ చేసి పడేసిండు. నాకెందరో మాతృమూర్తులు ఉన్నారు, తర్వాత వసుదైక కుటుంబకం, ఇదంతా పలుచన చేయడానికే. అరే ఎటు తిరిగినా అన్నదమ్ములే ఉన్నారా, ఓన్లీ నీ ఇంట్లో పుట్టినోడే మీ అన్న కాదు. వాత్సల్యం అనేది ముఖ్యం. ప్రతి దాంట్లో మీ అమ్మని చూసుకో. అట్లా ప్రకృతి అమ్మ. అందుకే అన్నిటిని దేవుణ్ణి కూడా చేసి, కుక్కని భైరవుడు అన్నారు, చెట్టుని రకరకాలుగా. దేవతలు అంటే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ అంటే అప్పుడు అదొక చిన్న కథ ఏంటంటే 33 లక్షల దేవతలు అంటే అప్పుడున్న మానవ సమాజంలో జనాభా సంఖ్య 33 లక్షలు అంట. సరే 33 కోట్లు మొత్తం ప్రపంచంలో, ఇప్పుడేమో 800 కోట్లు కదా. అందుకని ఉన్న అందరూ దేవుళ్ళే అని చెప్పడానికి అట్లా చెప్పారనేది ఎవరో నాకు పెద్ద అని చెప్పాడు. ఇప్పటికీ అది రిలవెంట్. నేను చేసిన అబ్జర్వేషన్లో ఏంటంటే అప్పట్లో ప్రకృతిలో బ్రతికేవాళ్ళు మనుషులు. ఆ టైంలో ఏది మనకి అవసరం అవుతుంది అనుకుంటే అదే దేవుడు, మన కర్తవ్యమే దైవత్వం అని చెప్తారు. ఇప్పుడు ఒక ఆవు దాని పాలిస్తుంది, వ్యవసాయం చేస్తుంది, మనకి తిండిని అవసరాన్ని తీరుస్తుంది, కాబట్టి తను గోమాత అయింది. అంతే. ఆ విధంగా అంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తే అదే దైవీ లక్షణం అని చెప్తారు. ఒక చెట్టు, ఆ చెట్టు మనకు కొన్ని అవసరాలు తీరుస్తుంది కాబట్టి దాన్ని కూడా దేవతను చేశారు. కాబట్టి ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మనకి ఏదో విధంగా అవసరం అవుతుంది కాబట్టి పంచభూతాలతో సహా ప్రతిదీ దేవుడు చేసి. అయితే దీంట్లో చిన్న చిలిపి కోణం ఉంది. సో మనిషి తాను గొప్పవాడని ప్రూవ్ చేసుకోవడానికి చాలా వాటిని గొప్పవాడిగా నిలబెట్టాడు. ఇక్కడ గొప్పది ఏది లేదు. యాక్చువల్లీ సరిగ్గా చూస్తే ఏ డివినిటీ లేదు, జస్ట్ ఉన్నాయి అంతే. ఆ ఉన్న వాటికి మనిషి ఒక ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఇచ్చి దాన్ని గొప్పదానిగా ప్రతిపాదిస్తున్నాడు. అట్లా తాను గొప్పవాడని చెప్తున్నాడు. ఎప్పుడైతే నీ అహంకారం డిజాల్వ్ అయిపోయిందో అన్నిటికీ ఇచ్చిన ప్రాధాన్యతలు పడిపోతాయి. ఒకవేళ సాక్షాత్ దైవం వచ్చినా నువ్వు ఏ ప్రాధాన్యత అంశం లేకుండా చూస్తావు. అటువంటి ఒక చూపు ఉంది, కానీ జనరల్గా అర్థమయ్యే విషయం కాదు. అందుకని ఆ టాపిక్ వదిలేద్దాం. అందరు దేవుళ్ళే, అందరికి మంచిగా ఇంకా నచ్చిన అమ్మ దైవము, అందరు దైవం. ఎందుకు రెస్పెక్టెడ్. దైవానికి మనం ఏం చేస్తాం, దాన్ని ముట్టుకోము, దానికి గిలిగింతలు చెక్కలిగిలి పెట్టము, దానికి మంచి ఆహారం పెడతాము. దాని అర్థం ఏంటంటే అమ్మ దైవం అంటే అమ్మని మంచిగా చూసుకో, అమ్మని ఇబ్బంది పెట్టకు, అమ్మకి మంచి ఆహారం పెట్టు, దేవుడికి పౌలింపు సేవ ఉంటుంది, అమ్మని మంచిగా పడుకోబెట్టు, దేవుడికి బంగారు నగలు అవన్నీ ఇస్తాం, అమ్మకు కూడా బంగారం కొని ఇష్టమైతే. అట్లా దేవుడిని మనం విగ్రహం, ఉత్సవ విగ్రహం తిప్పుతాం, అమ్మని అట్లా విగ్రహంలాగా తిప్పు. నెగిటివ్ కాదు, నేను పాజిటివ్. అది చెప్పడం, దాని యొక్క కోడ్ని పట్టుకోవాలి. ఉత్తగా భజన చేయడం కాదు నువ్వు చేయవలసింది. నిజంగా ఒకవేళ దేవుడే, నువ్వే దేవుడని అక్కడ కూర్చోబెడితే అసలు ఎంత చిరాకు దొరుకుతుంది తెలుసా దేవుడు ఉండడం. వచ్చి ఒకటే గంటలు కొడతారు. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే రెండు ఖచ్చితంగా ఉండవరా, చెవులు కళ్ళు. అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండగలిగేది ఆ స్థితిలో. ఇట్లా నేను కూర్చొని ఉన్నా శివుడిగా, ఎవరెవరో వచ్చి పిచ్చి పిచ్చి వేషాలని చేస్తున్నారు. నాకు కళ్ళు ఉంటే నేను డిస్టర్బ్ అవుతా, నాకు చెవులు ఉంటే దమాక్ ఖరాబ్ అవుతుంది. ఈ రెండు. అందుకే ఆత్మకి చెవులు కళ్ళు లేవని చెప్పారు బ్రహ్మసూత్రాల్లో. అంటే దైవం అంటూ ఉంటే దానికి చెవులు కళ్ళు ఉండే అవకాశం లేదు. నువ్వు ఆత్మజ్ఞానం అయితే నీకు చెవులు కళ్ళు ఉండే అవకాశం లేదు. బికాజ్ యూ డోంట్ ఎఫెక్టెడ్ బై. ఎఫెక్ట్ అయ్యేది ఎందుకు, వినడం వల్ల, చూడడం వల్లనే. ఆ రెండు ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి. ఇది అవునన్నా కాదన్నా పరమసత్యం. కోటగూడలను కూలిపోతారా, ఎక్కువ మాట్లాడకూడదు. సత్యం అట్లే ఉంటుంది. సత్యం అంటే ఏం లేదని చెప్పడమే లాస్ట్కి. చెప్పి ఒలిచి 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 ఆనియన్ ఒలిచి 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 ఏం లేదు. ఆయన అనేది అంతుತ್ತದೆ. అదే ఒక బీచ్లో ఒక ఎన్లైటెడ్ మ్యాన్ ఉన్నాడంట. సత్యం చెప్పండి అంటే ఇసుకలో ఇట్లా సర్కిల్ గీసింది. అంటే నాకు అర్థం కాలేదంటే ఆశ్చర్యపోయింది అసలు. అతను అంటే నా ఇజ్జత్ తీస్తావా నువ్వు, ఇంత స్పష్టంగా చెప్పిన అర్థం కాలేదని చెప్తున్నావు. లేదు గురూజీ నాకు అర్థం కాలే అంటే, సరే నీకోసం చెప్తా అని చెప్పి కొంచెం పెద్ద సర్కిల్ గీసినంట. అయినా అర్థం కాలే అన్నాడు. ఇంకా పెద్ద సర్కిల్ గీసి దాని మధ్యన కూర్చున్నాడు. అన్నాడట. అయినా అర్థం కాలే అంటే నీకు టైం పడుతుంది పో అని పంపించింది. సో ఇప్పుడు ఇది
కథ ఇక్కడితో ఆగిపోయింది. దీని తర్వాత ఏముంది ఎవరు చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ రిటర్న్. ఇది నేను క్రియేట్ చేసిన స్టోరీ కాదు. సేమ్ ఇదే స్టోరీ ఇంకొక గురువు సమక్షంలో నేను విన్నాను. ధ్యానం అంటే ఏంటి అంటే ధ్యానం అని రాశాను. నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా ధ్యానం అని రాష్ట్రం ఏంది, అదేంటో చెప్పండి సార్ అంటే సేమ్ ఇంతకుముందులాగా నా ఇజ్జత్ తీస్తావా ఏంది, సత్యం చెప్పిన తర్వాత నువ్వు ఇట్లా లేదు నాకు అర్థం కాలంటే కొంచెం పెద్దగా రాశాడు ధ్యానం. అర్థం కాలే అంటే ఇంకా పెద్దగా ధ్యానం అని రాసి మీద కూర్చున్నాను. ఇంకా అర్థం కాలంటే టైం పడుతుంది పోండి. ఇప్పుడు ఈ కథ కూడా ఇక్కడ ఎండ్ అయింది. ఎవరిది వాళ్ళు అర్థం చేసుకోండి. ఇది నేను చెప్తున్నా ఆధ్యాత్మికతకు సంబంధించిన గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవి పరమ సత్యాలు. ఇవి ఎప్పుడైనా చెప్పుకుందాం వాటి గురించి, తొందర ఏం లేదు. సో మళ్ళీ మాట్లాడుకుందాం. ఎక్కడున్నా హాయిగా ఉంది. సమాజంలో జీవితకాలం లైఫ్ లాంగ్ చక్కగా వీలైతే మనం నెలకోసారి వచ్చి పని కూడా చేద్దాం. నీకు నచ్చిన పని వై నాట్. అందరం మనుషులమే. నాకు అదే హ్యాపీ. చేయవలసినల్లా ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోకుండా కో ఎగ్జిస్ట్ అవ్వడం తెలుసుకోవాలంతే. ఓకే. ఈ తొక్కలో ఫ్రెండ్షిప్లు ఏమొస్తారంటే విదిన్ నో టైం చేతులు కలుపుకుంటారు, అదే భుజాల మీద చేసుకుని చెంపలు గిలుకుంటారు, ఆ తర్వాత అరేతురి అనుకుంటారు, తర్వాత కొట్లాడుకుంటారు. అసలు ఫస్ట్ కలిస్తే ఎట్లున్నావో ఇప్పుడు ఇది ఉంది కదా 50 ఏళ్ళైందా ఇట్లే ఉండు. ఇంతకంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ వద్దు, ఇంతకంటే తక్కువ ఫ్రెండ్షిప్ ఎవరితో. నా ఫ్రెండ్షిప్ ఎప్పుడు సేమ్. ఫస్ట్ డే ఎట్లుంటుందో 50 ఏళ్ళది అంతేనా. అది ఇంత కూడా దాన్ని పెంచను. అది ఆత్మస్వరూపం అని అంటే పెరిగితే తరిగితే అది అబద్ధం అవుతుంది. ఉన్నదంతే ఉంచు. దట్స్ ఆల్. ఓకే ఓకే బేటా. సో చాలా వెరీ నాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే మళ్ళీ ట్రావెల్ చేయొచ్చని ఒక హోప్ వచ్చింది. లేదు హోప్ కోల్పోకు. అది లైఫ్ బ్యూటిఫుల్. అన్నీ ఇప్పుడు అరుచుకుంటారు, కేకులు వేసుకుంటారు, అవన్నీ ఉన్నందుకే జీవితం బాగుందని గుర్తించారు. జస్ట్ నీకు అన్నీ సమకూర్చబడ్డాయి అనుకో చచ్చిపోతావు. ఇంకా అయిపోయింది. నీకు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు నమస్తే పెట్టి రెస్పెక్ట్ ఇచ్చి పుష్పగుచ్చం ఇచ్చిన అనుకో నీకు దమాకా అవుతుంది. ఒక్కడన్నా నాతో ఫ్రెండ్స్గా మాట్లాడేవాడు లేడు, ఒక్కడన్నా నా అరే అని పిలిచేవాడు లేడు. అట్లా కాదని మీరు గొప్పవారంటే నీకు బోర్ వచ్చేస్తుంది. ఈ డైవర్సిటీ మధ్యన ఉన్నందుకే అంత బాగుంది లైఫ్. ఈ డైవర్సిటీ పోయిందనుకో యూ డై. అందుకని నిన్ను తిట్టేవాడు, నిన్ను ద్వేషించేవాడు, నిన్ను మేలుకొల్పడానికే నీ లైఫ్లోకి ప్రకృతి పంపించింది. ఓకే. దే ఆర్ ద మెసెంజర్స్, మెసేజర్స్ అనమాట. నీ లైఫ్లోకి చూస్తున్నారు అనమాట. తిడితే వాడు పరిచయం ఏంటి చూస్తే వాడికి ఇంకా అర్థం కాలేదు అని చెప్పుకోవడానికి వచ్చారనమాట. నిజం చెప్పాలంటే నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ లేకపోతే నేను ఇంతవరకు ఇంత జ్ఞానం ఉండేది కాదేమో, అసలు ఇలా ఉండేదాన్ని కాదేమో. లేదంటే నేను కూడా ప్రాపంచికంలో పడిగొట్టుకుపోతూ వీళ్ళకి ఇదే డిసప్పేర్ అయిపోయి. అవును అవును. సో పరమహంస చెప్పిన మాటలు, నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండరాదు, నీవు సంసారంలో ఉండు కానీ నీలో సంసారం ఉండరాదని చెప్పాడు. ఎక్సలెంటా. ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడో చెప్పాడు. అప్పుడు అది పెద్ద ప్రపంచము కాదు, బంధం ఉండకూడదు. ఇదే ఈ వ్యక్తి థాట్స్ అన్నీ వదిలేసి పైకి వెళ్తే అతని కిందికి వచ్చిందా వీళ్ళెవరు తన మనసులో ఉండరు. ఉన్నట్టు బ్రహ్మాండం నీ మైండ్లో లేనప్పుడు హాయిగా ఉండొచ్చు. ఎంత బాగుండొచ్చో సంసారంలో. సంసారాన్ని అనుభవించాలంటే సంసారం నీ మనసులో ఉండకూడదు. నీ మనసులో ఉంటే సంసారాన్ని అనుభవించవు. సంసారంలో పడి పరిచయం అవుతావు. అరే ఒకటి గుర్తుపెట్టుకో, సినిమా నువ్వు ఆస్వాదించాలంటే ఆ ఫైటింగ్ జరుగుతున్న సీన్లో నువ్వు ఉండకూడదు, నువ్వు బయటనే ఉండాలి. ఇన్వాల్వ్ అయితే ఓన్లీ మైండ్. నేను చెప్పేది నువ్వు ఫిజికల్గా అక్కడ ఉన్నావు అనుకో నువ్వు పర్సన్ అయిపోతావు. నువ్వు దాన్ని చూసే వ్యక్తి ఉన్నందుకే నువ్వు ఆస్వాదించగలుగుతున్నావు. అట్లా అదే ఇప్పుడు సంసారంలో మైండ్లో ఉండకపోతే వాళ్ళు ఒకలా బిహేవ్ చేస్తారు, మనం ఒకలా ఉంటాం. అప్పుడు క్లాష్ వస్తుంది కదా. ఏం రాదు. మైండ్లో ఉండొద్దంటే వ్యక్తులను మోయొద్దని, ఆపరేట్ చేయొద్దని కాదు, థింక్ చేయొద్దని కాదు, మాట్లాడొద్దని కాదు. యూ హ్యావ్ టు స్పీక్, నో అసలు యూ హ్యావ్ టు ఫైట్. ఇంకా నీకు ఇది అర్థమైతే చాలా బాగా ఫైట్ చేస్తావు. చిన్న చిన్న విషయాలు గొడవలు క్రియేట్ చేసి మరి ఒక వ్యక్తిని మేలుకు. బికాస్ నీకు పర్సనల్ బెనిఫిట్ లేదు కదా. నువ్వు తిట్టే తిట్టు కానీ నువ్వు అరిచే అరుపు కానీ ఎదుటి వ్యక్తిని మేలుకొల్పడానికి, బాధ పెట్టడానికి కాదు. ఇది చాలా ముఖ్యమైన అబ్జర్వేషన్. ఒక గురువు తిడితే బాధ పెట్టాలని తిట్టట్లే, అతను నిన్ను అవేకం చేస్తున్నాడు. నువ్వు చాలా బాధపడతావు
కానీ ఆ తర్వాత నువ్వు మేలుకుంటావు ఆ బాధల నుంచి. ఒక స్టూపిడ్ పర్సన్ నేను బాధ పెడతాడు, ఇంకా బాధ పెడతాడు, వాడు ఎంజాయ్ చేస్తాడు దాన్ని. అందుకని చేష్టలు సేమ్గా అనిపిస్తాయి, కానీ ఒక ఎన్లైటెన్ మ్యాన్ చేస్తున్నప్పుడు దాని అర్థం వేరే ఉంటుంది. అది భవిష్యత్తులో వాడు పాజిటివ్గా అనుభవిస్తాడు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి. వాడికి తెలుసు సర్జరీ లాగా, హీ నోస్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. అట్లా. ఓకే, మళ్ళీ కలుసుకుందాం. ఓకే. చాలా బాగుంది. రీసారస్ వాయిస్.